తెలుగు సినిమా పరిశ్రమలో నటనొక్కతే వస్తే సరిపోదు. అలానే ఇండియన్ సినిమాకి కూడా మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీస్ ఉండాలి. అలాంటి ఒక మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీనే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి. త్రిభువనధారి బార్బరిక్ అనే ఈ పేరే కొంచెం విచిత్రంగా ఉన్న ఈ పేరుకి సంబంధించి ఏంటనేది ఆయన అడిగి తెలుసుకుందాం. ఇకపోతే ఆయన ఏ సినిమా చేసినా సరే కొంచెం భయం వస్తుంది, కొంచెం ఆనందం వస్తుంది, కొంచెం ఎగ్జైట్మెంట్ వస్తుంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఆయన ఆహార్యం, ఆయన గొంతు. ఇంత చెప్తున్నాం ఎవరబ్బా అనుకుంటున్నారేమో, ఆయన పేరు వశిష్ఠ సింహ. హాయ్, నమస్తే అండి వశిష్ఠ గారు. కంగ్రాచ్యులేషన్స్ ఫస్ట్. నేను మీ సినిమా చూశాను రాత్రి, బార్బరిక్. ఎంత బాగుందో నిజంగా. కూడా ఎవరు కల్ప్రిట్ అనేది అర్థం కాలే చాలాసేపు. నిజంగా సీటెడ్జీ థ్రిల్లర్ అంటారు కదా, అనిపించింది మంచిగా. ఫస్ట్ ఒక 15-20 నిమిషాలు చూసినప్పుడు ఏంటో కొంచెం అనిపించింది, కానీ తర్వాత వెళ్ళిపోయినాక పర్ఫెక్ట్గా సెటిల్ అయిపోయింది. మీకు ఎలాగ రిపోర్ట్స్ వచ్చినాయి? చాలా చాలా ద హ్యాపీనెస్ ఇస్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ గురించి, ప్రతి ఒక్క టెక్నికల్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళ గురించి మెన్షన్ చేసి మాట్లాడుతున్నారు కదా. దిస్ ఇస్ వెరీ రేర్ సీ. రెగ్యులర్గా మనం ఇలాంటిది వినం. ఎవ్రీ స్మాల్ క్యారెక్టర్ హ్యాస్ మేడ్ ఇట్స్ మార్క్. ఎవ్రీ డిపార్ట్మెంట్, బీట్ కెమెరా, బీట్ మ్యూజిక్, బీట్ కలర్ ప్యాలెట్ నుంచి, డిఐ నుంచి ప్రతి ఒక్క దాని గురించి మెన్షన్ చేసి మాట్లాడుతున్నారంటే అది కలెక్టివ్ ఎఫర్ట్. దానికి దొరికిన మంచి యూనో కలెక్టివ్ సక్సెస్ అది నిజంగానే. ఎందుకంటే నాకు కూడా ఎందుకు అనిపించిందంటే, అరే థ్రిల్లర్స్ మనం వేరే భాషలన్నిటి గురించి మాట్లాడతాం. ఈవెన్ హాలీవుడ్ సినిమాలు తీసుకున్నా కూడా ఒక పర్టికులర్ స్ట్రాంగ్ చిన్న స్లోగా ఊపిని తర్వాత ఎవరు అనుకుని వెతుకులాట ఉంటుంది. ఎప్పుడైతే మనకు వెతుకులాట ఉంటుందో ఆటోమేటిక్గా క్యారెక్టర్స్ రివీల్ అవుతూ ఉంటాయి. ఒక క్యారెక్టర్ రివీల్ అవుతున్నప్పుడు ఇతనేమో అనుకునే ఒక మీమాంస ఉంటుంది. అసలు ఇలాంటి ఒక క్యారెక్టర్ చెప్పినప్పుడు మీకేమనిపించింది సార్? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ప్లాట్ పాయింట్ చాలా నచ్చింది. అండ్ ఈ మన మైథాలజీ రెఫరెన్స్ ఎప్పుడైతే ఏ స్క్రిప్ట్లో విన్నా నాకు చాలా ఆనందంగా ఫీల్ అవుతా. ఎందుకంటే నా థియేటర్ డేస్ నుంచి ఆ కోరిక అలానే మిగిలిపోయింది. టు ప్లే అ మైథాలజికల్ క్యారెక్టర్. ఐ కుడ్ నెవర్ ప్లే. సో అది క్యారెక్టర్ లేకపోయినా రెఫరెండమ్ ఉంది అంటే ఐ విల్ గెట్ ఎక్సైటెడ్. సో ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు కూడా అదే ఎక్సైట్మెంటు, అదే ఒక ఇంటెన్షన్. అగైన్ ఓకే, ఇది ఫ్రమ్ నోవేర్ టు మైథాలజికల్ రెఫరెన్స్ దాకా వచ్చాం కదా, ఆ త్వరలో మైథాలజికల్ క్యారెక్టర్ పడిపోతుంది మనకి అని ఒక చిన్న ఏమంటారు దాన్ని, మనం సెల్ఫ్ టీజింగ్ ఫ్యాక్టర్స్ అనుకుంటున్నాం కదా. మనం జస్ట్ టు ఎంగేజ్ అవర్ సెల్స్, జస్ట్ టు బూస్ట్ అవర్ సెల్స్. సో అలాగా మిమ్మల్ని మీరే దగ్గరనే ఉన్నాం. సో అలా అనుకుని కథ విన్నప్పుడు చాలా నాకు ప్లాట్ పాయింట్ చాలా నచ్చింది. అండ్ ఆ తర్వాత అంటే ఈ కథ ఫస్ట్ విన్నప్పుడు ఒకలా ఉండింది, తర్వాత ఇంకోలా మారింది. తర్వాత షూట్ చేసి మనం ఎడిటింగ్ టేబుల్లో కూడా చాలా. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకటి ప్రశ్న అడగొచ్చా? చెప్పండి. యాక్చువల్లీ ఈ కథకి ఫస్ట్ సత్యరాజ్ గారి ప్లేస్లో వశిష్ఠ ఉన్నారు అనేది నాకు తెలిసింది. నిజం ఎంత అబద్ధం ఎంతో నాకు తెలియదు. సత్యరాజ్ గారి ప్లేస్లోని కాదు, అది యాక్చువల్లీ స్క్రిప్ట్లోనే చాలా మార్పులు వచ్చాయి. మనకి ఫస్ట్ వర్షన్లో వేరేలా ఉండే స్క్రీన్ ప్లే కానీ ప్రెజెంటేషన్ కానీ, అందులో అలాంటి ఒక అంటే మీటీ రోల్, రాదర్ హోల్ షో రన్నర్ లాగా, ఒక షో రన్నర్ లాగా మీరు ఉండేవారేమో. ఇప్పుడు మొత్తం షోలో వన్ ఆఫ్ ది రన్నర్ షేర్ అయింది. ఇప్పుడు నీట్గా అందరికీ షేర్ అయింది. అండ్ దట్స్ ఓకే. నాకు నా ఇంటెన్షన్ ఇస్ వెరీ సింపుల్. అండ్ అది అలా ఉన్న క్యారెక్టరు ఇప్పుడు స్ప్లిట్ అయింది, షేర్ అయింది అనే దానికంటే మోహన్ శ్రీవత్స లాంటి డైరెక్టర్కి, విజయపాల్ రెడ్డి అడిదాల లాంటి ప్రొడ్యూసర్కి మనం అండగా ఉండి తోడుగా ఉండి సపోర్ట్ చేయాలి అనేది నా ఇంటెన్షన్. ఎందుకంటే దే ఆర్ డెబ్యూటెంట్స్. కొత్తగా వాళ్ళు మొదటి అడుగు వేస్తుంటే వాళ్ళకి మంచి సపోర్ట్ దొరకకపోతే ఎలా, సో మిస్లీడ్ అయిపోతే ఎలా. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ నన్ను అంటే చాలాసార్లు కొంత టాలెంటెడ్ని చూసి వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ పడుంటే బాగుండేది కదా, ఆపర్చునిటీ దొరుకుంటే బాగుండేది కదా ఫీల్ అయి ఉంటాం కదా. సో ఊరికి ఫీల్ అయిపోయి పర్లేదురా నెక్స్ట్ టైం అని అనుకుని వెళ్ళిపోతే అది నో, దట్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ రైట్. డూ యువర్ బిట్. వెన్ యూ డూ యువర్ బిట్, రెస్ట్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో. సూపర్. అసలుకి డూ యువర్ బిట్లోనే సినిమా ఉంటుంది ఎప్పుడైనా సరే. ఒక కొత్త ఫ్రెష్ ఐడెంటిటీ కానీ, ఒక ఫ్రెష్ నాలెడ్జ్తో ఉన్నవాళ్ళు బయటికి రావడం కానీ జరుగుతుంది. ఆ విషయంలో మిమ్మల్ని నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మోహన్ శ్రీవాత్స అనే అతను ఎంత టాలెంట్ అనేది మనం ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూస్తుంటే తెలుస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం కొత్త వాళ్ళతో చేస్తే ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. డెఫినెట్లీ దేర్. అంటే ఒక
ప్రతి ఒక్కళ్ళు వచ్చినప్పుడు కొత్త వాళ్ళేనండి. అయ్యా అది ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా స్టార్ట్ చేయనప్పుడు కొత్త వాళ్ళే. రైట్. సో నేను ఇక్కడ నా సెన్స్ నెగిటివ్ సెన్స్ కాదు, అంటే ద పాయింట్ ఇస్ ఆ కొత్త వాళ్ళకి సపోర్ట్ దొరికి ఆ సపోర్ట్ని వాళ్ళు ఒక మంచి వేదికగా మార్చుకొని ఒక పెద్ద అసెట్గా రూపొందారు కదా. దట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. దట్స్ హౌ వీ హ్యావ్ అవర్ లెజెండ్స్ టుడే. వాళ్ళు కూడా వచ్చినప్పుడు కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళకి చాలా మంది అండగా ఉండి యూ కెన్ డూ ఇట్ అని ఒక పుష్టి ఇచ్చారు కదా. సో దానివల్ల వాళ్ళు మనం ఇప్పుడు చూస్తుంటే వాళ్ళు లెజెండ్గా కనిపిస్తున్నారు. సో అలాగనే ప్రతి ఒక్క ఎనీ టాలెంట్ ఫర్ దట్ ఫ్యాక్ట్ మనం ఇఫ్ యూ కెనాట్ సీ ఇట్ వెన్ ఇట్ ఈస్ స్ప్రౌటింగ్ యూ వోంట్ బి ఏబుల్ టు జడ్జ్ ఇట్ వెన్ ఇట్ ఈస్ గ్రోన్ అప్. సో ఆ చిన్న దాంట్లో ఆ మొదటి అడుగులో if we can recognize, if we can support, then nothing like it. And I personally enjoy working with the newcomers. Challenges ఉండేది. ఎందుకు challenges ఏంటంటే they wouldn't know this aspect of the wholesome ఒక సెట్ని హ్యాండిల్ చేయడం, లేదా అందులో మనం తీసిన ఫుటేజ్ని ఎలా మనం కన్విన్స్ చేయాలి, లేదా కథలో ఉన్న పాత్రల్ని ఎలా కన్విన్స్ చేయాలి, కొన్ని చోట్ల ఇట్ విల్ బి వెరీ ఛాలెంజింగ్ ఫర్ దెమ్. బట్ మనకి అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు బీ ద గైడింగ్ ఫోర్స్. కరెక్ట్. సో కానీ నిజంగా కూడా ఒక మంచి డైరెక్టర్ని ఇండస్ట్రీకి వచ్చాడు అనిపించింది రాత్రి నేను ఆ సినిమా చూసినాక. డెఫినెట్లీ నేను ఇంతకుముందు కూడా చాలా చోట్ల చెప్పాను, మోహన్ శ్రీవత్స విల్ డెఫినెట్లీ బీ అ వెరీ బిగ్ అసెట్ టు ద ఇండస్ట్రీ అండ్ ఈవెన్ విజయ్ పాల్ రెడ్డి ఫర్ దట్ ఫ్యాక్ట్. అంటే మొదటి సినిమా కొత్తగా ఇండస్ట్రీకి వచ్చి ఇది ఒక లిమిటేషన్లో చేసి ట్రయల్ చూద్దాం అనే దానికంటే లేదు, ఇది మంచి కాన్సెప్ట్, దీన్ని నేను బ్యాక్ చేయాలి, బడ్జెట్ అనేది ఒక లిమిటేషన్ కావద్దు అని చెప్పి మంచి బడ్జెట్ పెట్టి చాలా ప్యాషనేట్గా ఈ సినిమా తీశాడు. అండ్ ఆయన చెప్పేది ఇంతే, మనకి సినిమా వర్కౌట్ అయిందంటే ఓన్లీ కాంటెంట్ డ్రివెన్ కొత్త కొత్త టాలెంట్స్తో నేను సినిమాలు తీయాలి, అది 10 అయినా 100 అయినా సరే నేను రెడీ అనే ఒక ఇంటెన్షన్తోనే ఉన్నాడు ఆయన కూడా. అది దట్ ఈస్ అ వెరీ బిగ్ కన్విక్షన్ అండి. కరెక్ట్. అండ్ సినిమా ఒప్పుకుందేమో మోహన్ కోసం, బట్ ఇప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా అంటే దట్ ఇస్ ఫర్ విజయపాల్ రెడ్డి. నిజంగా కూడా విజయపాల్ రెడ్డి గారి ఎఫర్ట్ ఒక కొత్త ప్రొడ్యూసర్ లాగా కనిపించలేదు నాకు అసలు. దేనికంటే ఆ లైటింగ్ కానీ మనం ఎక్కడ చూసుకున్న ఫ్రేమ్లో చాలామంది ఉండేవారు. చాలా సీన్లలో అయితే 30-40 మంది 50 మంది అసలు ఒక సెట్స్ వేసారు కొన్ని. నాకు చాలా అనిపించింది. అలాగే మీరు చిన్న విజువల్స్ కూడా చూసుకుంటే ఒక కార్కి సంబంధించిన ఒక ఆక్స్ బొమ్మ కూడా స్టోరీలో ఒక భాగం, ఒక పార్ట్ అయి ఉంటుంది అంతే. అలాగే ఒక చిన్న సీన్లో నటించిన నటుడు కూడా ఆ సినిమాకి అతను లేకపోతే ఇది అవ్వదేమో అనే పరిస్థితిలో ఉంటుంది. డెఫినెట్లీ అంత మంచి ఒక్క సింగిల్ క్యారెక్టర్ కూడా ఇందులో మీనింగ్లెస్గా అలా వచ్చి వెళ్ళిపోదు. ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అ ప్రాపర్ డెఫినేషన్, ప్రాపర్ క్యారెక్టర్ ఆర్క్, మంచి రౌండ్ ఆఫ్ కూడా ఉంటుంది ప్రతి క్యారెక్టర్స్కి. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ సంథింగ్ టు ప్లే, సంథింగ్ టు టెల్ యూ. అలాంటివి వెరీ రేర్. ప్రతి సినిమాలలో మనకు అలాంటి స్పేస్ ఉండదు, దొరకదు కూడా. కీ క్యారెక్టర్స్ ఉంటుంది, వాటి చుట్టూ తిరుగుతుంటాయి. బట్ ఇందులో ఒక్క సీన్లో వచ్చే క్యారెక్టర్ కూడా చాలా హైలైట్, చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా మీకు ఆ టైంలో అట్లా మాట్లాడితే కనుక క్యారెక్టర్స్ వైజ్ కళావతి గారు అసలు వాట్ ఏ బ్రిలియంట్ ఆర్టిస్ట్. మీ మదర్ క్యారెక్టర్లో చేశారు ఆమె, కానీ ఆమె ఎక్కడ చేసినా బాగుంటారు. కానీ పర్టికులర్గా ఈ సినిమాకి వచ్చేసరికి నాకు చాలా బాగా చేశారు ఏమో అనిపించింది. నేను ఆవిడని అమ్మానే పిలుస్తా, నా కొడుకునే తనకు కూడా పిలుస్తుంది. అండ్ మనం కలిసి 2-3 సినిమాలు యాక్ట్ చేశాం. ఫ్రమ్ ద డే వన్ దట్ అడోరేషన్, అది ఎందుకో తనకి నన్ను చూస్తే కొడుకునే ఫీలింగు ఆవిడకి. షీ టాక్స్ టు మీ లైక్ దట్, అలానే పిలుస్తారు కూడా. అండ్ వాట్ అన్ యాక్టర్. షీ స్టార్టెడ్ హర్ కెరియర్ వెరీ లేట్, బట్ every role she has done so far in her career, she is one of the busiest actor, I should say this. And అంతకాకుండా ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అలా ఒకసారి వింటే అలా డైలాగ్ చెప్పేస్తారు ఆవిడ. అండ్ అంటే అది కాక డ్రామా అంటే ఐ మీన్ ఇప్పుడు థియేటర్ ఆర్టిస్ట్కి ఉండే అడ్వాంటేజే అది. మీరు ఏది పట్టుకున్నా సరే వాళ్ళు ముందు దానిలోకి వెళ్ళిపోతారు, మెర్జ్ అవుతారు. అక్కడి నుంచి దాన్ని ఎలా పండించాలనే దాని మీద వాళ్ళకి పూర్తి అవగాహన ఉంటుంది. మనకి ఫస్ట్ డే కలిసినప్పుడు కాన్వర్సేషన్ అదే థియేటర్ గురించి మాట్లాడుకున్నాం. నేను ఈవెన్ ఐఎమ్ ఫ్రమ్ థియేటర్. సో ఆ థియేటర్ కనెక్ట్ అలా మాట్లాడుతూ ఏర్పడింది. అండ్ సొంత తల్లి ఇలా ఫీల్ అవుతాను. సూపర్. అయితే సార్ ఒక్కసారి అంత త్రిభువనధారి గురించి తర్వాత మాట్లాడదాం, ఇంకా చాలా మాట్లాడుకోవచ్చు. బట్ మీరు అసలు ఏంటి, సింగరా, థియేటర్ ఆర్టిస్టా, క్యారెక్టర్ ఆర్టిస్టా, హీరోనా,
కన్నడలో అప్పటికే తెలుగులో నారప్ప చేసే టైంకి నాకు తెలిసి మీరు కన్నడలో ఒక 20 సినిమాలు చేశారు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ వర్డ్ హీరో విలన్. నాకు ప్రతిదీ పాత్రలే. హీరో అయినా సూపర్ స్టార్ అయినా తను పోషించేది పాత్రమే. సో ఐ వుడ్ రాదర్ కాల్ మై సెల్ఫ్ అన్ యాక్టర్ అండ్ ఐ డోంట్ వాంట్ టు లిమిట్ మై సెల్ఫ్ టు ఎనీ షేడ్స్. అండ్ నాకు మంచి మంచి కథలో మంచి పాత్రం పోషించడం చాలా నచ్చుతుంది నాకు. అండ్ అది డిమాండింగ్ ఉండాలి, అందులో మల్టిపుల్ షేడ్స్ లేదా మల్టీ డైమెన్షన్నో లేదా చాలా లోతున్న, చాలా వెయిట్ ఉన్న, చాలా ఛాలెంజింగ్ అనిపించే, చాలా ట్యాక్సింగ్ అనిపించే క్యారెక్టర్ అంటే ఇంకా నచ్చుద్ది. ఐ డూ ఎనీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ సినిమా, ఫర్ ద సేక్ ఆఫ్ క్యారెక్టర్. నేను 100 kilos అయ్యి పొట్ట పెంచుకొని మళ్ళీ అంటే ఒక 60-65 kilos అయ్యి తగ్గి లీన్గా అయిపోయి మళ్ళీ అది అలాంటి ఫ్లిప్ ఫ్లాప్ నడుస్తూనే ఉంటుంది. అండ్ వదిలే 2 గురించి కూడా మళ్ళీ వెయిట్ పుటాన్ అయ్యాను, ఆఫ్ షేప్ వెళ్ళాను. అది మాట్లాడుతుంది. ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్, మీకు గుర్తుంటే నేను Q&Aలో కూడా పర్టికులర్గా వదిలే 2 గురించి మాట్లాడాను, మీతో వదిలే 1 గురించి కూడా మాట్లాడాను. వెరీ నైస్. సో అలా ప్రతి క్యారెక్టర్ని నేను ఆ క్యారెక్టర్ని పర్ఫామ్ చేసేసరికి లేదా ఆ జోన్లో ఉన్నసరికి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హై దట్ ఐ గెట్ ఇన్ లైఫ్. అది ఐ ఎంజాయ్ దాట్. ఎప్పుడు అంతకుముందు ఎప్పుడన్నా ఇలా పొట్ట పెంచారా నిజంగా? శివరాజ్ కుమార్ గారితో కవచాని ఒక సినిమాకి, ఆ సినిమాకి ఐ వాజ్ 100 kilos, ఆల్మోస్ట్ 100 kilos, 99.5 99.7 అయ్యి ఇంతుండే ఢిల్లీ. ఎలా తగ్గిస్తారు సార్? మాకు అసలు ఎవరన్నా తగ్గాలి పెరగాలి అనగానే నాకు టక్మని 0 సైజు అనుష్క గారే గుర్తొస్తారు. చూస్తా నేను ఇలా పెరిగేసి మళ్ళీ ఇలా తగ్గిపోతాను అనుకున్నారు. సడన్గా పాపం అసలు బయటికి రాలేకపోయారు, వెనక్కి రాలేకపోయారు. ఇట్ ఈస్ ఒకటి, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఏజ్, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ హెల్త్ ఆల్సో. అండ్ బాడీ మెటబాలిజం బాగుంటే దట్ హెల్ప్స్. షీజ్ అ యోగా టీచర్, షీ నోస్ కదా. ఏజ్ ఫ్యాక్టర్ని మించి మనం చేయలేము. కరెక్ట్. ఏజ్ ఫ్యాక్టర్ కూడా యూ హ్యావ్ టు బీ రియలీ అవేర్. అండ్ మనకి ఇంకా టైం ఉంది కాబట్టి నడుస్తుంది. అండ్ వాట్ ఎల్స్ డూ ఐ హ్యావ్ టు వర్క్ ఆన్? నేను ఒక యాక్టర్ని, ఫుల్ టైమ్ యాక్టర్ని. సింగింగు, రైటింగు ఇవన్నీ మై ఫేవరెట్ స్ట్రీమ్స్. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్ అంటే నేను ఐఎమ్ అన్ యాక్టర్. సింగింగ్ ఈజ్ మై ప్యాషన్. అది అప్పుడు పాడుతుంటా. అండ్ రాయటం నాకు అలవాటు. సో ఎవరు నేనే యాక్ట్ చేయాలని లేదు. మీతో కూర్చుంటే ఎన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి అనేది నేను కొంతమంది మాట్లాడితే విన్నాను. స్క్రీన్ ప్లే మీద కూడా కూర్చుంటారంట, రైటింగ్ మీద కూర్చుంటారు. అంటే ఒక చిన్న ఇన్పుట్ బయటకు వచ్చి అది స్క్రీన్ మీద కనబడితే కూడా అబ్బా ఇంతకంటే ఏం కావాలనే ఫీలింగ్ ఉంటుంది కదా. 12 సంవత్సరాలుగా ఇదే పని చేసుకుంటూ వచ్చాను కదా. అండ్ దానికి ముందు కూడా ఐ వాజ్ ఇన్ టు థియేటర్స్. ఆ సినిమాకి వచ్చి 12 years అయింది ఆల్మోస్ట్ దాదాపు. అండ్ ప్రతిరోజు డే ఇన్ డే అవుట్ ఇదే పని చేస్తున్నా. ఈ జర్నీలో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కదా, చదివినవి, నేర్చుకున్నవి, విన్నవి, మాట్లాడినవి అవన్నీ ఉంటుంది కదా. సో కలెక్టివ్లీ నా ఒక ఇన్ఫర్మేషన్, నా ఒక నాలెడ్జ్ లేదా నా ఒక ఎక్స్పీరియన్స్ ఎవరికో ఒకరికి హెల్ప్ అవుతుందంటే ఐ డోంట్ హ్యావ్ అ సెకండ్ థాట్ చెప్పాలా వద్దా. నో, ఐ జస్ట్ టెల్ దెమ్ ఆన్ ద ఫేస్. ఇది ఇలా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది చూడండి, లేదా దీన్ని ఇలా ట్రీట్ చేస్తే ఎలా ఆలోచించండి. అండ్ ఐఎమ్ నాట్ లైక్ ఇంపల్సివ్ కాదు, పుషీ కాదు, ఇది చేస్తేనే నేను మాట్లాడతాను. అదే చెప్పాను కదా, ఇలా అయితే బాగుంటుందేమో అని ఒక సజెషన్, మై ఒపీనియన్. అండ్ మనోళ్ళ లేదా మన సినిమా మంచుకి వాడని జ్ఞానం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. సో దేవుడు ఇచ్చాడు, సో వాడుకుందాం. హెల్ప్ అయితే కానీ డెఫినెట్గా. అయితే అసలుకి మీకు సినిమా నటుడు అవ్వాలని ఎక్కడ ఒక కోరిక అనేది ఉంటుంది కదా, ఎక్కడో ఒక చిన్న బ్రీజీ స్టార్ట్ అయినప్పుడైతే నాకు అలాంటి కోరికలు ఏం లేవు. మన యాక్సిడెంటల్ యాక్టర్ వెన్ ఐ స్టార్టెడ్. థియేటర్లో థియేటర్లోకి వచ్చాను. థియేటర్ ఎంగల్ఫ్డ్ మీ, నన్ను మొత్తంగా ఆకట్టుకుంది థియేటర్, ఆవహించింది. సో ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ థియేటర్, ఎవ్రీ బిట్ ఆఫ్ యాక్టింగ్, అంటే యాక్టింగే కానీ కాదు, సెట్ వర్క్ కూడా ఎంజాయ్ చేశాను. సెట్స్ చేస్తుంటే నేను ఐ హెల్ప్డ్ దెన్ మెనీ షోస్. నేను యాక్ట్ చేయని డ్రామాలలో కూడా సెట్ వర్క్ చేశాను, బ్యాక్ స్టేజ్ వర్క్ చేశాను. దట్ జోన్ వాజ్ సో గుడ్. ఐ డింట్ వాంట్ టు గెట్ బ్యాక్ టు మై ఐటీ ప్రొఫెషన్. మానేశాను, పని మానేసి. సో థియేటర్లో ఏం చదువుకున్నారు? నేను BCA MCA.
అండ్ ఆ తర్వాత పని చేస్తూ ఎంసీఏ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తూ వీకెండ్స్ అంటే థియేటర్. దట్ వాజ్ మై హాబీ, దట్ వాజ్ మై బెంగళూరులో హాబిచువల్ థియేటర్. సో అలా ఉంటే ఒక పాయింట్లో ఎందుకో ఇది వర్కౌట్ అవ్వట్లేదు, ఇలా కూర్చొని సిస్టమ్ ముందు ఉండి ఎందుకో ఈ పక్షులంతా ఒక బోన్లో కేజ్లో వేస్తే ఎలా ఉంటుందో అలాంటి ఒక ఫీలింగ్ అయితే నాకు కలిగింది. సో ఒకరోజు డిసైడ్ అయ్యి ఇది నాది కాదు, నేను ఇక్కడ ఉండలేను, బతకలేను అని చెప్పి మానేసి. సో ఆ తర్వాత సంహవ్ బండతనం అంటారు కదా అది. అలా అంటే కెరీర్ని అలా రిస్క్లో పెట్టి, మనం ఏం పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు మనకి, డబ్బున్నోళ్ళు కాదు. సో ఆ మంత్లీ శాలరీయే మనకి లైఫ్ సోర్స్, ఫుడ్ బ్రెడ్ అంతా అదే. ఏదో బండతనం, ఏదో మొండితనంలో పని మానేసి ఏదో చెబితే తిడతారో కొడతారు ఇంట్లో చెప్పలే. అంటే ఒక్కసారి నాన్నగారిని చెప్పాను, సినిమా ఆఫర్స్ వస్తున్నాయి, ఏదో ఒక ప్లే చూసి ఒక డైరెక్టర్ ఆఫర్ ఇచ్చారు. సో అప్పుడు ఇలా సినిమా ఆఫర్ వస్తుందంటే తిట్టాడు ఆయన. సో వీళ్ళకి చెప్తే పనికిరాదు, వర్కౌట్ అవ్వదు, సపోర్ట్ అయితే చేయరు, సో ఏదో చేయాలి అని చెప్పి పని మానేసి చెప్పలేదు. ఐ వాజ్ అ గుడ్ హ్యాండ్లర్ ఆఫ్ మనీ బ్యాక్. అంటే ఉన్న చిన్న లిమిటెడ్ సోర్స్ని చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటూ బతికేవాడిని. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలుసు అప్పుడు, ఇప్పుడు తెలియదు, ఇప్పుడు అదంతా నా భార్యది. ఐఎమ్ రిలీవ్డ్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ పని మానేసి వీకెండ్స్ మాత్రమే వెళ్తుండే కదా థియేటర్కి, అది రెగ్యులర్గా వెళ్ళే దానికి మొదలెట్టాను. సో అది ఇంకా ఇంకా పెరిగింది. సో ఆ జోనే ఒక పెద్ద, దిస్ ఇస్ వాట్ లైఫ్ ఈజ్ అనే ఒక ఫీలింగ్ నాకు. సో ఆ తర్వాత యాక్టింగ్ కొంచెం సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యాను అండ్ నేర్చుకున్నాను ఎంతో చాలా విషయాలు. సడన్లీ సమ్ డైరెక్టర్ ఆఫర్డ్ మీ అ క్యారెక్టర్. ఐ వాజ్ లైక్, నో, ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్. తెలియని పని చేయొద్దు, చేసి మిగతా వాళ్ళు టైం ఎందుకు వేస్ట్ చేస్తావు అని పాలసీ. సో అందుకే లేదు సార్ నాకు తెలీదు, వద్దు, లైఫ్లో ఎప్పుడు సినిమా సెట్ కూడా అడగట్లేదు ఎప్పుడు. సో ఎందుకండి నేను వచ్చి ఎక్కడేదో సైకిల్ కొట్టి మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టి బాధ పెట్టి ఎందుకు, వద్దు అంటే, మీరు థియేటర్లో నేను చూశాను కదా మీ పర్ఫార్మెన్స్, మీరు పర్ఫార్మర్, మీరు చేయండి అది ఇది అంటే. ఆ టైంకి ఆల్రెడీ మనకి చాలా ఉండే పుష్, ఫ్రెండ్స్ వాళ్ళంతా సినిమాను సీరియల్లో ట్రై చేయి, హై టు పర్సనాలిటీ బాగుంది, చూడడానికి బాగున్నావు, వాయిస్ బాగుంది, అది ఇది చెప్పేవారు. విన్నా కానీ అది పెద్దగా అవగాహన లేదు కదా మనకి. సో ఓకే చూద్దాం అనుకున్నాడు. ఇలాంటి ఆఫర్ వచ్చిందిరా అని ఇంకో ఫ్రెండ్కి చెప్తే, నీ మూసుకొని పోరా, నువ్వు ఏంట్రా, నువ్వు ఎంతోమంది అవకాశాలు లేదు అని చేస్తుంటారు, వెతుకుతుంటారు, అంతా ట్రై చేస్తుంటారు, వెతుక్కుని ఒక డైరెక్టర్ వచ్చి ఆఫర్ ఇస్తే వద్దు ఉంటున్నా నేను చెప్పి వాడు హీ పుష్డ్ మీ. అండ్ అలా మొదలైంది. అలాగే ఇంకో సినిమా వచ్చింది, తెలీదు ఏంది ఇది సరైన తప్ప, లేదా నేను రైట్ ట్రాక్లో ఉన్నానా. ఒక సెట్లో ఏమో ఒక సినిమా రిలీజ్ అవ్వలేదు, ఇంకో సినిమా చూస్తేనేమో అది నాకే సాటిస్ఫాక్షన్ లేదు. అంటే ఒక బేసిక్ స్క్రిప్ట్ నాలెడ్జ్ అయితే ఉంది కదా, చిన్నప్పటి నుంచి బుక్లు చదివి అలవాటు, అండ్ డ్రామాల్లో కూడా అదే కదా, వి డీల్ విత్ ద స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఉంది. సో ఇది ఎందుకో సరి అనిపించట్లేదు, మానేద్దామా, ఇది మనది కాదేమో, నాట్ మై కప్ ఆఫ్ టీ ప్రాబబ్లీ అని చెప్పి వదిలేద్దాం అనుకున్న ఆ సారికి ఇంకో ఆఫర్ వచ్చింది. సో అది ఈ సెకండ్ సినిమా అసోసియేట్ వల్ల థర్డ్ సినిమా ఆఫర్ వచ్చింది. సో దట్ వాజ్ రాజాహులి యష్తో. సో ఫ్రమ్ దెన్ ఆన్ నో లుకింగ్ బ్యాక్. ఆ రిలీజ్ అయిన రోజు డిసైడ్ అయ్యా, ఓకే నేను యాక్టర్ అవుతాను అని, యాక్టర్ అవ్వగలను, దిస్ ఇస్ మై ప్రొఫెషన్ అని అప్పుడు డిసైడ్ చేసింది. సో యా, అక్కడ నుంచి ఇప్పుడు తెలుగు సినిమా కంటిన్యూషన్, కేజీఎఫ్ అయింది, ఆ తర్వాత తెలుగు సినిమా, తమిళ సినిమా, ఇలా బాగుంది, సూపర్గా ఉంది అసలు మీ స్టోరీ. కతే ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ కూడా ఒకవేళ మీ స్టోరీని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఐటీ ఉద్యోగాలు మానేసి ఇటువైపు వస్తే ప్రమాదమేమో. దయచేసి మీ బ్యాంక్ బ్యాలెన్స్ గట్టిగా ఉందా చూసుకోండి. మీకు ఇంట్లో ఎవరిదైనా రెస్పాన్సిబిలిటీ ఉందంటే ఫస్ట్ అటెండ్ దట్. ఐ వాజ్ లక్కీ ఎనఫ్, నాకు అలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు అప్పుడు. సో ఒంటరిని, సో బ్యాచిలర్ లైఫ్లో ఉన్నా కాబట్టి ఐ కుడ్ టేక్ దట్ డ్రాస్టిక్ కాల్. అందరి పరిస్థితి ఒకేలా ఉండదు. సో సేఫ్ గార్డ్ యువర్ ఫ్యామిలీ, దెన్ ట్రై వాట్ ఎవర్ యూ వాంట్. ఎస్, సూపర్. అయితే ఇప్పుడు తెలుగులో నారప్ప సినిమా వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? వెంకటేష్ గారు
అంటే అప్పటికి మీరు నాకు తెలిసి మీ ఏజ్ కుర్రోళ్ళతోనే వర్క్ చేశారు నాకు తెలిసి. ఒకసారిగా ఒక స్టార్, తెలుగులో పెద్ద స్టార్, ఆయనతో యాక్ట్ చేయాలి. నాకు ఆ టైంకి అంటే వెంకటేష్ సార్ లాంటి ఆ ఏజ్ గ్రూప్లో లేదా ఆ స్టార్డంలో ఉన్న వాళ్ళు ఉంటే శివనతో 3-4 సినిమాలు పనిచేశాను వరుసగా. సో వెరీ ఫస్ట్ నేను కెమెరా ఫేసింగ్ అంటే అదే ఈ సినిమాలు ఇది ఇంకా రిలీజ్ అవుతుందో లేదో ఒక దీంట్లో ఉంటే ఒక పెద్ద సెట్లోకి వెళ్ళి నేను కెమెరా ఫేస్ చేసింది అంటే శివనతోనే. నా ఫ్రెండ్ డ్రాప్ చేయాలని వెళ్ళా. అక్కడ నించుంటే డైరెక్టర్ గారు నన్ను చూసి ఇక్కడ నించోండి ఎందుకు పిలుస్తున్నారు తెలియదు నాకు. అది రోడ్ సైడ్లో వెరీ స్విఫ్ట్ షూటింగ్, అలా బ్లాక్ ఇలా రెడీ చేసి ఆ ఊరికి ఆర్టిస్ట్ వచ్చి నిన్ను పడితే పాట మాంటేజ్ తీసుకుంటూ వెళ్తున్నారు. సో నేను చూస్తూ దూరంగా కూర్చున్నా బైక్ మీద ఇలా చూస్తుంటే పిలిచారు కదా పెద్ద డైరెక్టర్ వెళ్ళాను అక్కడ. అవుట్ ఆఫ్ డైరెక్టర్ పేరు సూరి, దునియా సూరి. సో ఆయన పిలిస్తే నాకు చాలా నచ్చే డైరెక్టర్. సో పిలిచాడు కదా అని అక్కడ వెళ్తే ఎక్కడి నుంచి పిలిచండి బాస్ శివన్ వచ్చారు. నేను చూస్తున్నా ఏం నడుస్తుందో అని చూస్తున్నా. షాక్ నాకు అసలు తెలీదు. అదే చూస్తే షార్ట్ రోల్ టేక్ ఓకే అని నెక్స్ట్ షిఫ్ట్ అని షూట్ చేసేసారు. అయ్యో అయిపోయిందా ఇలా కూడా. అండ్ వెళ్ళేసరికి ఒక 20-25 days ఉంటుంది క్యారెక్టర్, వచ్చేసేయండి. క్యారెక్టరా ఇప్పుడే చూశాను, ఇంతవరకు మీకు అసలు ఐడియా కూడా లేదు. అండ్ ఎప్పుడు ఎవరు కమ్యూనికేషన్ లేకుండా ఇక్కడ చూసిన వెంటనే నిచ్చో అని చెప్పి షార్ట్ రోల్ చేసి 25 days క్యారెక్టర్ ఉంటే ఏం చేయాలరా, మైండ్ బ్లాక్ నాకు. ఆ తర్వాత చెప్పాను సార్ నేను యాక్టర్ కాదు, ఈ సెట్లో పనిచేయాలని నేను రాలేదు, నా ఫ్రెండ్ని డ్రాప్ చేయాలని వచ్చాను అంతే. మీరు పిలిచారు, హడావిడిలో ఏం చేయాలో నాకు తెలియకుండా వచ్చి ఇక్కడ నిత్యం ఉండిపోయాను. కానీ నో సార్, అది నాకు స్టిల్ ఐఎమ్ నాట్ షూర్ అని ఇలాగ చెప్తే బాగున్నావు చూడ్డానికి, ట్రై చెయ్యి అన్నాడు. అంతే, అక్కడ నుంచి వచ్చేసాను. అది ఇట్ కెప్ట్ హాంటింగ్. అండ్ ఫస్ట్ శివరాజ్ కుమార్ గారు, డైరెక్టర్ శివరాజ్ కుమార్ గారు, నేను ఇంకొక అతను ఇక్కడ నించున్నాడు, శివన్ ఇక్కడ నించున్నారు. ఆ షార్ట్ ఏదో ఎవరికి వార్నింగ్ ఇచ్చేటువంటి మాంటాజ్. సో అది జూనియర్ ఆర్టిస్ట్గా నా ఫస్ట్ స్టాన్స్. ఏ సినిమా అది? కడ్డిపుడి అని. సో నేను స్క్రీన్ మీద ఫస్ట్ జూనియర్ ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ అయ్యి రాజ్ కుమార్ ఫ్యామిలీతోని అలాగా. ఆ తర్వాత వరుసగా 3 సినిమాలు బ్యాక్ టు బ్యాక్, టగరు, మఫ్తీ, కవచ. ఒక 2.5 years శివన డేటు నా డేట్ ఒకే లెక్కన. ఆయన షూట్ ఉందంటే నాకు ఉంది అనేలాగా పక్కన. సో దోస్ 3 movies వర్కింగ్ విత్ శివన్న అట్ సచ్ అ లెజెండ్. మనకి వాట్ మోర్ డూ యూ వాంట్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ బడ్డింగ్ యాక్టర్, దేర్ ఇస్ నథింగ్ మోర్ యూ కెన్ విష్ ఫర్. ఆ ఎక్స్పీరియన్స్ ఉండే. అండ్ సీనియారిటీ గురించి రెస్పెక్ట్ ఉంటుంది, బట్ వినుంటాం అది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అది ఇది చెప్తుంటారు కదా, ఎలాగో ఏముంటారో వెంకటేష్ గారు చూద్దామని వెళ్తే వాట్ అ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్, వాట్ అన్ అమేజింగ్ పర్సనాలిటీ. అండ్ ఆ సినిమా నాకు ఆఫర్ వచ్చినప్పుడు అద్దాల గారికి నేను అదే చెప్పాను, అంతా ఓకే అండి, నాకు చాలా నచ్చిన సినిమానే, ఆ చెప్పుతో కొట్టే సీన్ చూడండి అదొక్కటి నాకు ఏదో సరిపోదండి, కాంటెంప్లేటింగ్ వెదర్ షుడ్ ఐ టేక్ దిస్ క్యారెక్టర్ అప్ ఆర్ నాట్ అని. ఆయన లేదండి చాలా కంఫర్టబుల్గా షూట్ చేస్తాం, అలాంటి అంత ఘోరంగా మీకు కొట్టించేది అది ఏమి చేయమండి, మీరు యూ విల్ లైక్ ఇట్ అని చెప్పారు. అంత సింపుల్గానే చేశారు. బట్ ఆ సీక్వెన్స్ షూట్ చేసేటప్పుడు డమ్మీ స్లిప్పర్ అది వెంకటేష్, నేను ఆల్రెడీ కొట్టుంటాను, రివెంజ్ వెంకటేష్ సార్ నాకు కొట్టాలి. సో ఆయన కొట్టే సీన్ వచ్చేసరికి షార్ట్ రెడీ, అందరం వచ్చాం, వెంకటేష్ గారు కూడా వచ్చారు, మార్క్ ఇచ్చారు, నిల్చొని ఆ చెప్పు చూసుకుని కొడతాను ఏమనుకోకండి ఓకే కదా, ఓకే సార్ అందులో ఏంటి, తగిలితే ఇలా బెండ్ చేసి, లేదు సార్ డమ్మీ తగలదండి పర్లేదు అంటే ఆయన పట్టుపట్టుకుంటే తనకు కొట్టుకొని చెక్ చేసి ఓకే ఇప్పుడు కొట్టొచ్చు. అంత పెద్ద స్టారు, అంత లెజెండు, నేను ఆయన ముందు నేను ఏం కాదు అసలు. అంటే నన్ను కంఫర్టబుల్ ఫీల్ అయ్యేలాగా చేసి ఆ డమ్మీ స్లిప్పర్తో తనే కొట్టుకొని చెక్ చేసి తర్వాత నన్ను కొట్టాలంటే అది ఏమంటారు దాన్ని. గ్రేట్ వెంకటేష్ గారిని అదే అందరూ లెజెండ్స్ ఆర్టిస్టులకు ఊరికే అన్ని సినిమాలు చేయలేదు, ఊరికే లెజెండ్స్ ఎవరండి. ఇలాంటి మంచితనాలు, మంచి విషయాలు, ఆ ఒక బేసిక్ క్యారెక్టర్ ఆఫ్ దట్ పర్సన్ ఈజ్ వాట్ మేక్స్ దెమ్ దట్ లెజెండ్స్. ఒకసారి ఏమనుకోకపోతే ఇప్పుడు నాకు ఆ టాపిక్ వచ్చింది కాబట్టి, పునీత్ రాజ్ కుమార్ గారి గురించి మీరు చూసుంటారు, శివనతో పాటు ఎట్లాగ ఉండుంటారు. ఒకసారి
అంటే నేను బెంగళూరు వస్తే ఎప్పుడు వచ్చిన ప్రతి ఒక్క షాప్లో కూడా పునీత్ రాజ్ కుమార్ గారి ఫోటో ఉంటుంది. అంటే ఆ పీపుల్కి ఉన్న రెస్పెక్ట్, ఆ ఫ్యామిలీ మీద ఉన్న రెస్పెక్ట్, అరే అతన్ని భలే మిస్ అయ్యామనే ఫీలింగు మాకు కూడా ఉంది. ఈవెన్ నేను మాట్లాడుతుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే ఐ నో హిమ్, నేను చూసినప్పటికీ ఎంత సింపుల్గా ఉన్నారే. రాజ్ కుమార్ గారితో నాకు ఫోటోలో మీరు గమనిస్తే రాజ్ కుమార్ గారితో అలా తిరుగుతున్నప్పుడు వీళ్ళు ఎంత సింపుల్గా ఉంటారు. ఒక ఎన్టీఆర్ లాగా కదా కన్నడకి, అలాంటి ఏంటో ఇలా ఉన్నారా అనిపించింది. ఒకసారి మీరు పునీత్ రాజ్ కుమార్ గారి గురించి చెప్తారా? పునీత్ రాజ్ కుమార్ గారి బ్యానర్లో యాక్ట్ కూడా చేశాను ఆయన సినిమా ప్రొడక్షన్లో. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ చెరిషబుల్ థింగ్. ఎవ్రీ కాన్వర్జేషన్ విత్ హిమ్ ఒక 100 స్కోర్ అనుకుంటే మనం అన్ని సంవత్సరాలుగా కలిసి కాన్వర్స్ చేసినవి. అందులో ఒక 30% సినిమాగా టాక్స్ ఉంటుంది, ఇంకొక 30% పాత సినిమాలు, పాత పాటలు పాడుకోవడం, డాన్స్ చేయడం అది ఉంటుంది. ఇంకో మిగతా 40% ఫుడ్ గురించి ఉంటుంది. అండ్ చాలా అప్రోచబుల్, చాలా సింపుల్. ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా ఏ ఒక్క వ్యక్తి ఇంటరాక్ట్ అయిన వ్యక్తిని అడిగినా మీరు ఇదే ఉంటుంది ఆన్సరు. వెరీ వెల్కమింగ్, వెరీ అప్రోచబుల్. ఒక సూపర్ స్టార్ని కలిసామరా, మాట్లాడుతున్నాంరా అని మనకి లోపల ఉంటుందే కానీ హీ డజంట్ మేక్ యూ ఫీల్ దాట్. హీస్ లైక్ అ ఫ్రెండ్, హీస్ లైక్ అ బ్రదర్, హీస్ లైక్ అ ఫ్యామిలీ. అండ్ బెంగళూరులో మాత్రమే కాదు, ఆల్మోస్ట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ కర్ణాటక, ఏ ఊరికి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా, ఆ గల్లీలో మీరు ఒక్క చోట్లోనైనా పునీత్ సార్ ఫోటో చూస్తారు, ప్రతి ఒక్క పల్లెటూరులో కూడా. అండ్ రాజ్ కుమార్ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ, లెజెండరీ ఫ్యామిలీ, వాళ్ళకు ఒక లెగాసీ ఉంది. మనం అందరం వాళ్ళని చూసుకుని పెరిగామనేది ఒకవైపు అయితే, పునీత్ గారిది అది ఫీలింగే వేరు, ఆ ఎమోషన్ వేరు. ఆ ఇంటి కొడుకు మరి అదే. సో మన ఇంటి కొడుకు అది ఎలాగ సాధ్యం? అంత సింప్లిసిటీ, దట్ హంబుల్నెస్. ఎవరైనా ఎప్పుడైనా ఆయన కనిపిస్తే మాట్లాడొచ్చు అంటే ఊరికే హాయ్ సార్, హలో సార్ కాదు. యూ కెన్ యాక్చువల్లీ స్ట్రైక్ అ కాన్వర్సేషన్ విత్ ఇట్. అంత సింపుల్ మనిషి, అందరినీ చాలా రిసీవింగ్గా, అక్సెప్టెన్స్తో. పునీత్ గారు ఇంకా పోలేదండి, ఎవరి కార్నర్ ఉన్నాడు ఆయన. చెప్పాను కదా, ఏ ఊరు, ఏ పల్లెటూరు, ఎక్కడికైనా వెళ్ళి చూడండి, గల్లీలో అయినా ఉంటుంది, ఇంట్లోనైనా ఉంటుంది, ఆయన లేని చోటు లేదు. అండ్ ఆయన చనిపోయాడని అక్సెప్టెన్స్ మనకి ఇంకా రాలేదనిపిస్తుంది. నాకు కూడా అదే అనిపిస్తుంది. మేము ఒకటి జనార్దన్ మహర్షి గారు అని చాలా వెరీ వెల్ నోన్ రైటర్ ఇన్ తెలుగు, కన్నడ. పేరు విన్నాను. జనార్దన్ మహర్షి గారు పునీత్ సార్తోను, శివన్నతో చాలా సినిమాలు చేశారు. ఆయన డైరెక్షన్లో మేము రీసెంట్లీ నా వైఫ్కి ఒక స్టోరీ నరేట్ చేయాలని కాల్ చేశారు. కరెక్ట్, జనార్దన్ మహర్షి గారు, కరెక్ట్, హరిప్రియ గారిని. అవును. అయితే ఆయన మేము కలిసి మైసూర్లో షూట్ చేస్తాం. వర్షం పడుతుంది విపరీతంగా. అంటే మైసూర్లో ఎలాగంటే కాసేపు వర్షం పడుతుంది, కాసేపు ఎండ వస్తుంది, అక్కడక్కడే జరుగుతుంది. నేను మైసూర్లోనే పెరిగాను. అవునా? స్కూలింగ్ అంతా మైసూర్. ఓకే, అవునా? అయితే ఇంకా ఒకసారి వెళ్ళి షాప్లోకి వెళ్తే ఒక పెద్ద ఫోటో ఉంటుంది పునీత్. వీళ్ళు ఏమన్నా బంధువులు ఏమో అనిపిస్తుంది నాకు, కాస్త తెలియదు కదా. ఇప్పుడు నాకు తర్వాత తెలిసింది, తర్వాత అసలు ఐడియా వచ్చేసింది. ఓహో, వీళ్ళంతా యాక్సెప్ట్ చేశారు పునీత్ రాజ్ కుమార్ గారి గురించి అనిపించింది. సూపర్. చాలా చాలా సోషల్ వర్క్స్ కూడా చేశారు. సో దాంట్లో లైక్ హీఈస్ ఎక్సెప్షనల్, ఐ మస్ట్ సే. అంత ఆయన చేశారని మనకి తెలీదు ఆయన ఉన్నప్పుడు, చనిపోయిన తర్వాతే తెలిసి వచ్చింది. గ్రేట్ సోల్. సరే, మిస్ యూ. ఇకపోతే నారప్ప తర్వాత తెలుగు సినిమాని చూసేసారు, అప్పుడు ఆల్రెడీ కన్నడ తెలుసు. అప్పుడు మీరు ఏమని ఉన్నారు, తెలుగుకి ఇలా ఉంది, కన్నడకి ఇలా ఉంది? ఇప్పుడు నాకు తెలిసి మీరు నాలెడ్జ్ని ఎవ్రీడే లెర్న్ చేసే బ్యాచ్ 100%. ఐ నో దట్. ఎందుకంటే ఎవ్రీబడి షుడ్ డూ దట్ అని నమ్ముతారు. లైఫ్ ఇస్ దట్. అంటే కొంతమంది ఒక దానిలో ఉంటాం కదా. బట్ సినిమాలో అడ్వాంటేజ్ అదే అండి. ఏ సినిమా రిలేటెడ్ పర్సన్ అయినా, ఐదర్ టెక్నీషియన్ కానీ లేదా ఆర్టిస్ట్ కానీ, రోజు మనకి కొత్తదే. ప్రతిరోజు మనం నిన్న చేయనిది ఏదో చేస్తుంటాం, మనం చూడండి ఏదో చూస్తుంటాం. మనకి కొత్త క్యారెక్టరో, కొత్త క్యారెక్టరైజేషన్ ఏదో ఒకటి నేర్చుకోవడానికి దక్కుద్ది. అండ్ యూ హ్యావ్ టు లెర్న్, యూ డోంట్ హ్యావ్ అ చాయిస్. ఎవ్రీ డే యూఆర్ లెర్నింగ్ సంథింగ్, అండ్ లెర్నింగ్, అన్లెర్నింగ్, అడాప్టింగ్, ఎక్స్ప్రెసింగ్, అగైన్ అన్లెర్న్, అగైన్ అన్లెర్న్. మన సినిమా బంధువులందరూ కూడా దే ఆర్ స్టూడెంట్స్ ఎవ్రీ డే. రైట్, సూపర్గా చెప్పారు. తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు? సినిమాలు చూసి. అంటే నాకు నా యాన్సిస్టర్స్ కరీంనగర్, నాన్న సైడ్ యాన్సిస్టర్స్. సో ఇక్కడ నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు.
సో అదొక చిన్న ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కానీ నాకు ఎక్కువ సినిమాలు చూసే నేర్చుకుంది. ఐ కెన్ నౌ రీడ్ రైట్. ఓ సూపర్ సార్. ఏం చేసినా చక్కగా చేయాలి. అదే క్లారిటీ ఉండాలి ఫస్ట్. ఏం చేస్తున్నాం, దానిలో ఎంత మనం పుష్ ఇవ్వగలం, ఎంత మనం 100% పెడుతున్నాం అనేది. అయితే కెనడాకి తెలుగుకి తేడా ఏం నేర్చుకున్నారు అప్పుడని నేను అనుకుంటాను. ఇండస్ట్రీ పరంగా నా కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి, లేదా నేను వెనకాల అంతకుముందు చూసిన సినిమాల గురించి చెప్పాలన్నా, ఇక్కడ బడ్జెటింగ్ ఎక్కువ, అక్కడ బడ్జెటింగ్ తక్కువ ఉండేది. ఇప్పుడు నౌ ఇట్స్ ఆల్మోస్ట్ గాన్ బికాస్ ఆఫ్ థ్యాంక్స్ టు అవర్ పాన్ ఇండియన్ సినిమాస్. పోటీ అలా ఉంది ఇప్పుడు. కానీ కన్నడ, కంపేర్ టు తెలుగు మొన్న మధ్య కూడా విశ్వప్రసాద్ గారు మాట్లాడారు, ఇక్కడ 3 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది అక్కడ 50 లక్షల రూపాయల్లో నిజంగా షూటింగ్ అవుట్పుట్ వస్తుందని చెప్పారు. అది నిజమెంత అబద్ధం ఎంతో నాకు తెలియదు. ఇప్పుడు అంటే సింపుల్ అండి, మీకు ఒక 10x10 రూమ్లోనే పుట్టి పెరిగి అక్కడనే బతుకు కట్టుకొని అలవాటు అంటే, మీకు సడన్గా ఒక పెద్ద రూమ్లో ఉంటే మీకు యూ డోంట్ గెట్ టు ఫీల్ కంఫర్టబుల్ బికాస్ యూ ఆర్ యూస్ టు దిస్. అండ్ ఈ తర్వాత ఇక్కడ వచ్చి యూస్ టు అయ్యి అలవాటు అయినా మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే అది ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అది అక్కడి నుంచే వచ్చాం కదా, మనకు తెలుస్తుంది. సో లిమిటేషన్స్తో పాటు పనిచేయడం అలవాటు పడిపోయాం సంవత్సరాలుగా. సో ఇట్స్ ఓకే. అండ్ బడ్జెట్ వల్లనే సినిమా కాదండి, సినిమాకి బడ్జెట్ కావాలి. కరెక్ట్, ఇది బాగుంది. బడ్జెట్ వల్లే సినిమా కాదు, సినిమాకి బడ్జెట్ కావాలి. ఇది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ పాయింట్. ఇది అర్థం చేసుకోకుండా చాలామంది సినిమాల దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నారు. వేస్టేజ్, సఫ్కేటింగ్, నెంబర్ ఆఫ్ డేస్. కొంతమంది హీరోలు పేర్లు చెప్పలేను కానీ సెట్స్ వేసి నెలల పాటు ఆ నెలలు అలాగా పక్కకి వెళ్ళిపోయి ఆ షూటింగ్ సెట్స్ పడేసి మళ్ళీ హీరో డేట్స్ కోసం ఎదురు చూసిన సందర్భాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో రోజుకొకటి జరుగుతున్నాయి. మనకి ఎగ్జాంపుల్స్ అంటే అండి, రాజ్ కుమార్ సార్ కానీ విష్ణు సార్ కానీ, నేను డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ విష్ణువర్ధన్. ఆయన వాళ్ళ సినిమాలంతా మ్యాక్సిమం 30 days మ్యాక్సిమం. పెద్ద సినిమాలు చెప్తున్నది. ఆ సోషియో డ్రామాలు అయితే ఇంకా 14-15 days కల్లా షూట్ చేసిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవి కూడా పెద్ద ఇండస్ట్రీ హిట్స్ అయినాయి. సో వాళ్ళు అంత లిమిటెడ్ టెక్నాలజీతో అంత స్విఫ్ట్గా, అంత ప్రెసిషన్గా దే కుడ్ క్యాప్చర్. అండ్ కాశీనాథ్ గారు అని ఒకరు ఉండేవారు. ఆయన అయితే ఇంకా లైక్ తీసిన ప్రతి షాట్ వాడారు ప్రతి సినిమాలలో. నాట్ ఈవెన్ సింగిల్ షాట్ వేస్టెడ్. ఎవ్రీ షాట్ ఈస్ యూస్డ్. అండ్ ఏ షాట్ ఎంత లెంత్ ఉంటుందో అంతే యాక్షన్ టు కట్ జర్. ఆ ప్రెసిషన్ అంటే ఫిల్మ్ మీకు ఎంత వాల్యూ ఇచ్చేవాళ్ళు. ఉపేంద్ర గారి గురువు గారు ఆయన. కాశీనాథ్ గారు, అవును, ఎక్కడ విన్నాను అనుకున్నా, ఉపేంద్ర గారి గురువు గారు. సో ఇలాంటి టెక్నీషియన్స్, శంకర్ నాగ్ లాంటి టెక్నీషియన్స్ మనకి ఎగ్జాంపుల్గా ఉన్నారు. వాళ్ళు దే నెవర్ వేస్టెడ్ ఎనీథింగ్. నో వేస్టేజ్, నో వెయిటింగ్. అండ్ శంకర్ నాగ్ సార్ అయితే మీకు ఇంకా దారుణం అది. వాళ్ళు ఎలా అంటే, ఇప్పుడు 1 hour లంచ్ బ్రేక్ అనుకోండి, ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మ్యాక్సిమం తింటారు కదా. కార్లో డిక్కీలో ఎప్పుడు టైప్ రైటర్ ఉండేదంట. సో తినిన తర్వాత ఏదో ఒక మూలలో కూర్చొని టైప్ రైటర్లో నెక్స్ట్ స్క్రిప్ట్ టైప్ చేసేవాళ్ళు. అసలు ఈ రోజుల్లో అవి చూస్తే అద్భుతంగా జరుగుతాయి. సో ఇలాంటి ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి కదా. సో వేస్టేజ్ అనేది మాకు కూడా అంతే సార్. దాసనారాయణరావు గారు, రామనారాయణ గారు, అవును, ఎంతమంది తీయగలుగుతారండి 100 సినిమాలు? రామనారాయణ గారు, అలాగే రాఘవేంద్రరావు గారు, ఆయన వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. అని చెప్తారు. అంటే వీళ్ళకి ఆ కమిట్మెంట్ ఉంది. సంవత్సరానికి 4 సినిమాలు రిలీజ్ అవ్వాల్సిందే మన డైరెక్షన్లో అనే దాని మీద. అసలు దాసనారాయణ గారు అయితే సంవత్సరానికి 8 సినిమాలు. చిరంజీవి గారు హీరోగా చేస్తా సంవత్సరానికి 8 నుంచి 11 సినిమాలు వచ్చేసారు. ఎంత పెద్ద విషయం. ఇప్పుడు అంటే ఇప్పుడున్న అట్మాస్ఫియర్కి, ఛాలెంజెస్కి, కాంపిటీషన్కి మీరు అస్సలు చేయలేరు. కానీ కానీ సూపర్ స్టార్స్ అయింది అక్కడి నుంచి సార్, అది మర్చిపోతున్నారు. దట్ ఈస్ అగైన్ ఇట్స్ ఆల్ పర్సెప్షన్స్ అండి. అంటే ఏమంటే ఇప్పుడు ఒకప్పుడు లిమిటెడ్ నెంబర్ ఆఫ్ హీరోస్, లిమిటెడ్ రిసోర్సెస్, రీజనల్ రీచ్ మాత్రమే. అవును, ఇప్పుడు రిసోర్సెస్ పెరుగుతున్నప్పుడు ఇంకా ఫాస్ట్గా చేయాలి కదా. రిసోర్సెస్ పెరిగింది, కాంపిటీషన్ పెరిగింది. యు ఆర్ నాట్ కాంపిటింగ్ విత్ యువర్ అనదర్ స్టార్ ఆఫ్ ద ఇండస్ట్రీ, యు ఆర్ కాంపిటింగ్ విత్ ద హోల్ ఆఫ్ ఇండియా. సో క్వాలిటేటివ్ వర్క్ డెఫినెట్లీ టేక్స్ టైమ్. అండ్ సీజీలు CG is one department you never know how much time it's going to take. Correct. You never know. You're clueless.
వాళ్ళు ఓకే అని వాళ్ళు తీసుకోండి అని చెప్పి అది మనకు ఓకే అయ్యే వరకు అది నడుస్తూనే ఉంటుంది. అండ్ దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. అండ్ వెన్ యూఆర్ కాంపిటింగ్ విత్ మనకి హాలీవుడ్ సినిమాలు అంటే వేరే స్థాయి, మన సినిమాలు అంటే మనదిలే ఇలా లైట్గా తీసుకునేవాళ్ళం, అలా చూసేవాళ్ళం. ఇప్పుడు ఆ హాలీవుడ్ సినిమాలు కూడా పోటీ పడేలా సినిమా చేయాలి, అప్పుడే స్టాండర్డ్స్ సెట్ అవుతుంది, మెయింటైన్ అవుతుంది, లేదా ఆ కాంపిటీషన్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ కాంపిటీషన్ చేసేటప్పుడు మనకి యూ కెనాట్ రియలీ ఫంక్షన్ లైక్ బిఫోర్. 10 సినిమాలు 14 సినిమాలు చేయలేరు ఒక యాక్టర్. నేను 10 సినిమాలు 14 సినిమాలు చేయమంటే సార్ రెగ్యులర్గా షూటింగ్కి వచ్చి పర్ఫెక్ట్గా చేస్తే సినిమాలు వస్తాయి అంటున్నాను. టెక్నాలజీ మనందరికీ తెలిసిందే కదా, చాలా సేవ్ చేస్తున్నారు, చాలా గట్టిగా మొత్తం హీరోలు అందరినీ కూడా సేవ్ చేయాలని. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఎలక్ట్రిసిటీ వల్ల ఏసీ వచ్చింది, హ్యాపీగా కూర్చొని మాట్లాడుతున్నాం. దీనికి ముందు ఏముండే? ఫ్యాన్ ఉండే. ఫ్యాన్కి ముందు విసనకర్రలు, అది ఎఫర్ట్ పట్టేది. విసనకర్ర మనం విసురుకోవాలి. సో ఇప్పుడు ఒక స్విచ్ రిమోట్ చాలు, కూర్చుని హాయిగా కూర్చుంటాం. దీన్ని ఏమంటారు? అడ్వాన్స్మెంటా? డెవలప్మెంట్ అంటారు కదా. ఆ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. ఓకే, ఊరికే కూర్చొని లేజీగా వీఆర్ జస్ట్ లేజింగ్ అరౌండ్. దీన్ని ఏమంటారు? ఇది ప్రోగ్రెసా? ఇది కాదు. సో ఒక అడ్వాన్స్మెంట్తో మనకు ఒక డిసడ్వాంటేజ్ జరిగింది, ఉంది, డిమెరిట్స్ ఉంది. ఎవరు దేని వాడుకోవాలో వాళ్ళ ఇష్టం అండి. అంతే సార్, వాడుకోనియండి సార్, మనకి ఎందుకు కానీ. ఓకే, అయితే సరదాగా పర్సనల్ లైఫ్లోకి వెళ్దాం కాస్త. మీరు ఆర్టిస్ట్గా ఉన్నారు, ఇంకొక ఆర్టిస్ట్ని పెళ్లి చేసుకోవాలంటే ఇండస్ట్రీ ఎట్లా దగ్గరయ్యారు మొట్టమొదటిసారిగా హరిప్రియ గారితో? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హర్ సింప్లిసిటీ, బీయింగ్ అ బిగ్గర్ స్టార్. నేను యాక్టింగ్ కెరియర్ లేట్గా మొదలెట్టాను, అంతకుముందు ఐటీలో ఉన్నవాడిని. బట్ తను స్కూల్ అయిన వెంటనే యాక్టింగ్ మొదలెట్టింది కెరియర్. 15-16కి యాక్టింగ్ స్టార్ట్ చేసింది ఆవిడ. అదే చాలా చిన్న పిల్లలు, స్కూల్ పాస్ అవుట్ అవుతుంది. హర్షవర్ధన్ రాని ఆ గ్రూప్ లో ఉన్నారు, తకిట అని భూమిక గారు ప్రొడ్యూస్ చేశారు. అవును. సో అంత అర్లీగా కెరియర్ స్టార్ట్ చేసింది కాబట్టి సీనియర్ నాకు. యాజ్ అన్ యాక్టర్ షీ ఈస్ వెరీ సీనియర్ టు మీ. అండ్ తను యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇంకా +1 +2లో ఉన్నాను. ఓకే, సో అలా ఏజ్ పరంగా ఇద్దరు ఈక్వలే? లేదు, నాకంటే ఆవిడ చిన్న వయసు. షీ ఈస్ 3 years younger to me. అండ్ అదేలే, అంతే, కరెక్ట్ మీరు చెప్పారు. నా కెరియర్ బడ్డింగ్ ఆర్టిస్ట్ని కెరియర్ స్టార్ట్ అయిన అప్పుడే ఒక సినిమా చూసి, గోదివన్న సాధారణ వైకట్టున్న సినిమా చూసి, ఇంకొక ఏదో ఒక సినిమా ప్రీమియర్లో వెళ్ళుంటే అప్పుడు చూసి అంటే దూరం నుంచి చూసి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను మాట్లాడింది సినిమా గురించి, నా క్యారెక్టర్ గురించి, పర్ఫార్మెన్స్ గురించి. ఆ క్రౌడ్లో కూడా ఒక 10-15 నిమిషాలు నిల్చొని మాట్లాడింది తనే వచ్చి. సో పెద్ద స్టార్ అయినా ఇంత సింపుల్ ఏంట్రా, అందంగా ఉంటుంది, క్రష్ అవుతుంది, అదన్నీ ఉండిందే. దట్స్ ఓకే, దట్స్ పార్ట్ అండ్ పార్సల్. లేటర్ ఈ గుణానికి ఏమని చెప్తాం. ఆ తర్వాత వెన్ వీ బికేమ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఐ లెర్న్డ్ మోర్ అబౌట్ హర్. వీ కైండ్ ఆఫ్ వీ యూస్ టు బౌన్స్ ఇన్ టు ఈచ్ అదర్ ఫర్ ఎనీథింగ్ అబౌట్ సినిమా కానీ, లేదా మన లైఫ్లో ఉన్న ఏదో బాధలు అది ఇది ఉంటే వీ యూస్ టు షేర్ ఇట్ విత్ ఈచ్ అదర్. మంచి ఫ్రెండ్స్ అయ్యాం, అక్కడి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం, లవ్ అయ్యింది. అలా ఎన్నాళ్ళు అంటే నాకు 2016 నుంచి పరిచయం. ఒక 3.5 years వీ సా ఈచ్ అదర్ అండ్ గాట్ మ్యారీడ్. ఓకే, వెరీ నైస్, సూపర్ అండి. అయితే ఫైనాన్షియల్గా హరిప్రియ గారే బెస్ట్ అని ఇందాక మీరు అన్నారు. ఇప్పుడు అవన్నీ కూడా నాకంటే ఆమె చూసుకుంటున్నారని చెప్పి, ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళకి చాలా ఫైనాన్షియల్గా చాలా జాగ్రత్త ఉంటుంది. కానీ మీరు ఆ విషయంలో ఆ అమ్మాయి పేరు చెప్పడం నాకు ఎందుకో వెరైటీగా అనిపించింది. చాలా అంటే నేను వర్స్ట్ అంటే ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అండి మంది. అసలు నాకు సొంత సైకిల్ కూడా లేకుండే. ఒకసారి అక్కకి ఏదో ఒక సెకండ్ హ్యాండ్ సైకిల్ గిఫ్ట్ ఇస్తే ఆ సైకిల్నే వాడేవాడిని, లేడీ బర్డ్ సైకిల్ వాడేవాళ్ళ మీ హైట్కి. ఊహించుకోండి ఎలా ఉంటుంది ఎంబారెస్మెంట్ ఆ సిచ్యువేషన్లో. బట్ లైఫ్ వాజ్ లైక్ దాట్, కాంట్ డూ ఎనీథింగ్, ఉన్న ఆప్షన్ని వాడుకోవాలి. అండ్ అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినోడిని ఒకేసారి వెన్ ఐ స్టార్టెడ్ ఎర్నింగ్, అంటే ఐ స్టార్టెడ్ వెరీ ఎర్లీ, 15 yearsకి నేను పార్ట్ టైం జాబ్స్తో మొదలెట్టాను. ఐ ఎర్న్ రియలీ వెల్. అర్న్ చేసిన తర్వాత నా అప్రోచ్ మారింది. అంటే ఒక సప్రెస్డ్ ఫీలింగ్ ఉండేది కదా, ఒకసారిగా సొంతానికి ఒక సైకిల్ కూడా లేదంటే ఎలా ఉంటుంది. సో నాకు కనిపించింది కొనాలరా అని ఒక గోల్ సెట్ అయిపోయి వచ్చేసి, అందువల్ల నా అప్రోచ్ టువర్డ్స్ మనీ హ్యాండ్లింగ్ చేంజ్డ్. అంటే అండర్స్టాండ్, దట్ ఈస్ అవుట్ ఆఫ్ సపరేషన్
ఇట్స్ రివోల్టింగ్ అగేన్స్ట్ ఇట్. సో తను కూడా షీ స్ట్రగుల్డ్, షీ సీన్ లైఫ్, ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే, బట్ జాగ్రత్త చేసుకుంది. సో షీ డీల్స్ విత్ మానిటరీ ఆస్పెక్ట్స్ వెరీ కేర్ఫుల్లీ. ఐఎమ్ లిటిల్ రెబెల్. సో నాకు ఇప్పుడు డబ్బులు లేదన్నా ఉన్నా ఇలానే ఉంటా, బ్యాంక్ బ్యాలెన్స్ 0 ఉన్నా ఇలాగే ఉంటా, ₹1 ఉన్నా ఇలాగే ఉంటా. నాకు పెద్ద తేడా అంటే డిపెండెంట్ ఆన్ మనీ అనిపించదు నాకు. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఫ్యామిలీ పెరిగిన తర్వాత కొంచెం టెన్షన్ అయితే, బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా లో అవుతుంటే ఆహా చేయాలి కదరా అనిపిస్తుంది. బట్ ఐ నెవర్ వాంట్ టు ఫాల్ అండర్ దట్ మానిటరీ ఒక ట్రాప్. అయితే ఫస్ట్ టైం మనీ ఎప్పుడు సంపాదించారు? 15లోనే మీరు మనీ ఎర్న్ చేశారు. ఏం చేశారు అప్పుడు? పాంఫ్లెట్ వేసేవాడిని. పాంఫ్లెట్స్. ఓకే, పాంఫ్లెట్స్ వస్తున్నారు కదా, ఇంటింటికి వెళ్ళి పాంఫ్లెట్స్ వేసి, సో రోజుకి ₹50 సంబరం. ₹50 ఇన్ 2010 4-5. చాలా స్ట్రగుల్ లైఫ్. స్ట్రగుల్ అనుకోకూడదండి, ప్రతి ఒక్కరికి. మనకంటే ఎక్కువ సఫర్ చేస్తున్న వాళ్ళని ఇప్పుడు రోజు చూస్తాం కదా. కరెక్ట్. సో వాట్ లైఫ్ ఆఫర్స్ యూ, దాన్ని నువ్వేం చేసుకుంటావు అనేది ఆలోచించాలి తప్ప అయ్యో ఇలా అయిపోయింది ఏం చేయలేదు. మొదటి సంపాదన అలా ₹50తో స్టార్ట్ అయింది. ఇప్పుడు హైయెస్ట్ పలానా అమౌంట్ తీసుకున్నప్పుడు ఎస్ మీకు ఆ రోజు గుర్తుంటుంది? ఎప్పటికీ గుర్తుంటుంది. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఇఫ్ టచ్వుడ్ అలాంటిది ఏం జరగదు, ఎందుకంటే ఫ్యామిలీ ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది. బట్ ఇఫ్ అట్ ఆల్ అదే తలరాత అంటే నాకు వాపస్ అదే రోడ్ సైడ్కి వెళ్ళాలంటే కూడా నాకేం భయం లేదు. ఎందుకంటే అన్నీ వచ్చినదే, అక్కడి నుంచే వచ్చాను కదా. ఐ డోంట్ రియలీ, ఐఎమ్ నాట్ స్కేర్ టు గెట్ బ్యాక్ దేర్. బట్ యా. ఏం చేసేవాడు మదర్ ఫాదర్? నాన్నగారు హీ వాజ్ ప్రైవేట్ ఆడిటింగ్ ఫర్మ్లో పనిచేసేవాళ్ళు. అండ్ మామ్ వాజ్ అ గవర్నమెంట్ స్కూల్ టీచర్. షీ పాస్డ్ అవే ఇన్ ది ఇయర్ 2000. సో అప్పటి నుంచి నేను అమ్మ కొడుకుని, ఎప్పుడు అమ్మ వెంటే ఉన్నట్టు ఒక ఇన్నసెంట్ మామ్స్ కిడ్. అమ్మ చనిపోయిన తర్వాత లైఫ్ వాజ్ లైక్ సమ్ ఏలియన్ ఎంటిటీ టు మీ. ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలి, ఉన్న బాధల్ని ఎవరితో షేర్ చేసుకోవాలని కూడా తెలియదు. నన్నతో మాటలు తక్కువే అప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి. అండ్ తర్వాత అలవాటు పడుతూ నన్నతో ఒక సింక్కి వచ్చి అది అయ్యేసరికి 10th అయిపోయింది, బెంగళూరుకి వచ్చేసాను. సో సింగర్ అవ్వాలని ఒక ఆశతో వచ్చాను. అండ్ అది చదువు ఒకవైపు, ఈ సింగింగ్ ఒకవైపు, పార్ట్ టైం వర్క్ ఇంకోవైపు. సో హ్యాండిల్ చేయలేక సింగింగ్ని ఆపేసి మళ్ళీ. సింగింగ్ ఎంతవరకు వెళ్ళారు? సింగర్ అంటే మీరు సింగర్ అని కూడా విన్నా నేను. నేను ట్రైన్ సింగర్ కాదండి. హంసలేఖ గారు ఒక రోజు నేను పాడటం విని, వాయిస్ బాగుందిరా నాతో ఉండు, ఒక 5 సంవత్సరాలు ఉండు, స్టార్ట్ చేశాను అన్నారు. సో ఆ మాట అంతే, దానికే షిఫ్ట్ అయిపోయాను మైసూరు నుంచి బెంగళూరుకి. సో ఆ తర్వాత ఐ కుడెంట్ పర్స్యూ మ్యూజిక్ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్. కాలేజ్ కూడా వెళ్ళాల్సింది. సో స్టడీస్ డిస్కంటిన్యూ చేయొద్దు, ఇంట్లో ప్రెషరు. నేను స్టడీస్ మానేస్తాను, నేను సింగర్ అయిపోతాను. నీకు అసలు బుద్ధి ఉందా అని. సింగర్ అయిపోతా అంటే ఏమనుకున్నావు నువ్వు వచ్చావని నీ డైరెక్ట్గా తీసుకెళ్ళి హీరోలు కింద పాడించేస్తారా ఏంటి? సో అలా జరగదు. సో ఫస్ట్ ఫినిష్ యువర్ స్టడీస్, తర్వాత ఏం కావాలో చేసుకోవాలి. ఎప్పుడైనా చేశారా స్టేజ్ షోలు కానీ ఏమన్నా? నేను పాడాను. అండ్ ఒక 20+ సినిమాస్ పాడాను ఆల్రెడీ. 20+ సినిమాలకి అంటే అప్పుడు పాడలేదు, యాక్టర్ అయిన తర్వాత మళ్ళీ సింగర్ అయ్యాను. ఓకే, మళ్ళీ రీస్టార్ట్. ఓకే, సూపర్. అది ఫస్ట్ లో అలా ఉండిపోయింది కోరిక. బట్ మొత్తానికి తీర్చేసుకున్నారు. మన అజనీష్ లోక్నాథ్ అండ్ రక్షిత్ శెట్టి వల్ల ఆ కళ అజనీష్ వల్ల అయిందని తెలుసు. ఏ సినిమాకి పాడారు సార్? కిరిక్ పార్టీ పాడాను. కిరిక్ పార్టీ, తెలుగులో కిరాక్ పార్టీ కూడా నేనే పాడాను. ఓకే, అంటే ఇంటర్వెల్ సాంగ్. అవును, సూపర్. తెలుగులో నా మొదటి అడుగు సింగర్గా. ఓకే, ఫస్ట్ సింగర్గా వచ్చారు మీరైతే. ఓకే, నారప కంటే ముందు కిరాక్ పార్టీ. ఓకే, ఒక్కసారి అనగలరా, పాడగలరా సరదాగా? అది మాట పాట మిక్స్ ఉంటుంది. నీచమైన కుళ్ళు నాలుక నిన్ను రెండుగా చీరి చీల్చన, ఖండ ఖండములుగా నరికిన చల్లబడదుగా మరిగి రక్తమా, నరం లేని నాలుకున్న మనిషి కూడా మృగమేగా, మృగములనే వేటాడే మనిషైనే వచ్చాగా, అమాయకపు ఆడపిల్ల బతుకు మీద అభాండాలు వేసేవారు బ్రతకడానికి కాదు ఎన్నడర్హులు. ఇలా మాట్లాడుతా జస్ట్ అలా పాస్ తీసుకొని చేంజ్ చేస్తారు కదా మై వాయిస్.
అది ఆటోమేటిక్గా వెళ్తుంది అట్లా. అది అది పాటలు బట్టే, వేరే పాటలు పాడాలంటే వాయిస్ కొంచెం సాఫ్ట్ కూడా అవుతుంది. ఒక లవ్ సాంగ్ పాడండి సార్. అసలు నిజంగా మల్టీ టాలెంటెడ్ అంటే ఏంటో చూస్తున్నాను సార్ నేను. ఐ ఎంజాయ్డ్ థరోలీ. నిన్న మొన్న నా తీరులో లేదే లేదే ఈ ఆరాటం, నీతో పాటే అడుగేస్తుంటే మారిందే నా వాలకం. చాలా చాలా బాగుంది సార్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మళ్ళీ సింగర్గా కూడా ఇంకా బాగా రాణించండి. అయితే ఇప్పుడు ఈ నాకు దాకో దాకో మేక సాంగ్ విన్నప్పుడు నాకు పడాల్సింది కదా ఈ సాంగ్, నేను పాడాల్సింది. సార్ నిజంగా నాకు తెలిసి వరల్డ్లో ఉన్న ఫిలాసఫీ అంతా ఆ పాటలో ఉంటుంది సార్. మీరు ఆ పాట ఎత్తారు కాబట్టి ఆ లిరిక్స్ని ప్రతి సెకండ్ నేను చంద్రబోస్ గారు జై అనుకుంటాను. అంటే నీకు లైఫ్ ఫిలాసఫీ, ప్రతి ఒక్క మనిషి బతుకుతుందంటే ఇంకో మనిషి చస్తుంది అక్కడ. అది మనిషి కాదు, ఇంకొక ప్రాణి వెళ్ళిపోతేనే ఇంకో ప్రాణికి ఇంకోటి అవుతుంది. దానికోసం ఇదంతా ఈ పోరాటం. లైఫ్ లేదా లైఫ్ సైకిల్ లేదా ఈకోసిస్టమ్ ఏదైతే ఉందో, ఫుడ్ చైన్ ఉందో అది అందులో ఉంది మొత్తం. అసలు ఏం ఫిలాసఫీ సార్. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. భలే చేశారు ఆ వర్క్. కానీ దానికి తోడు దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ అయి ఉండొచ్చు. అసలు నాకు దాని గురించి రాయమంటే ఎంతైనా రాస్తారు, అంత ఇష్టం నాకు. ఇప్పుడు మీరు బోధుల 2కి వస్తాను. నేను కరోనా టైంలో, కరోనా తర్వాత అనుకుంటాను, కరోనా తర్వాత ఎస్, అది మామూలుగా ఏదోలే అనుకుని చిన్న సినిమా అనే మైండ్ సెట్ స్టార్ట్ చేశాను. అరే బ్రిలియంట్ ఉంది. ఆహాలో నేను ఫస్ట్ టైము వాళ్ళు కూడా చెప్పారు నాకు, ఆహా వాళ్ళు కూడా. మా దగ్గరికి వచ్చిన వాటిలో ఇట్స్ బిగ్గెస్ట్ హిట్ వదిల రైల్వే స్టేషన్ అనే సినిమా అని మళ్ళీ మీ అందరి గురించి చదివినప్పుడు చాలా చాలా హ్యాపీ అనిపించింది. అది ఎలా వచ్చింది అవకాశం? ఆ సినిమా యాక్చువల్లీ అశోక్ తేజ గారు డైరెక్టర్, ఆయన ఇంకో సినిమా గురించి వచ్చాడు బెంగళూరుకి కోవిడ్ టైమ్స్లో. సో అంతా సోషల్ డిస్టెన్సింగ్, మాస్కులు, శానిటైజర్లు ఆ దీంట్లో ఉన్నాం కదా. హైదరాబాద్ నుంచి ఒకరు వచ్చారు కదా పాపం, ఫస్ట్ లెట్స్ మీట్ దెన్, అంత దూరం నుంచి వచ్చారు కదా అని కలిసి మాట్లాడుతుంటే ఇంకొక సినిమా ఆఫర్ చేశారు. దట్ వాజ్ లైక్ అది ఎందుకో నాకు అంత ఎక్కలేదు. సో లేదండి చూద్దాం అది మాట్లాడుతుంటే అదేసరికి ఒక కాల్ వచ్చింది, బయట వెళ్ళి వచ్చారు. సో వచ్చిన తర్వాత ఇంకొక సినిమా ఉందండి ఇలా వదిల రైల్వే స్టేషన్ అని. సో సంపత్ నంది గారు రాస్తున్నారు, నేను డైరెక్ట్ చేస్తున్నా. సో ఆ సినిమాకి మీరుంటే బాగుంటుంది అని సంపత్ గారి ఒపీనియన్. ఒకసారి మాట్లాడగలుగుతారా? అందులో ఏంటి మాట్లాడదామండి ఖచ్చితంగా, నరేషన్ ఇస్తారా? ఒకసారి హలో, క్యాజువల్ హలో హాయ్ చెప్పేసేయండి, తర్వాత మీరు మాట్లాడుకోండి ఎప్పుడైతే అప్పుడు మీరు నరేషన్ తీసుకోవచ్చు అన్నారు. సో జస్ట్ ఫోన్లో కాన్వర్సేషన్ జరిగింది. ఈరోజు ఫ్రీయా మీరు? అందరూ ఫ్రీయే కాదండి, లాక్డౌన్ కదా, ఇంకేం వేరే పని పాట లేదు అంటే. అప్పుడు అదే రోజు రాత్రి ఒక 9-9:30 కాల్ చేశారు ఆయన. ఒక 1.5 hours సింగిల్ స్ట్రెచ్లో నరేషన్ ఇచ్చారు. సో నరేషన్ విన్న వెంటనే సో గుడ్ అట్ నరేషన్, వింటూనే ఉండాలి అనిపిస్తుంది, అంత బాగా నరేషన్ చింపేస్తాడు నరేషన్. సో విన్న వెంటనే లైక్ ఐ వాజ్ లైక్ టోటలీ సోల్డ్ ఫర్ ఇట్. అంటే ఆ స్క్రిప్టు, అందులో ఉన్న బోల్డ్ కంటెంటో లేదా అందులో ఉన్న టర్మాయిల్లో లేదా అందులో ఉన్న ఒక టర్న్ అరౌండ్ ఆఫ్ ద క్యారెక్టర్ ఉంది, విలనిజం లేదా ఆ అమ్మాయికి ఉన్న తెగింపు కానీ ఇదే కనిపించిందే కానీ ద సోల్ ఆఫ్ ద స్క్రిప్ట్ వాజ్ ఇంపీరియా ఇంపార్టెన్సీ సిండ్రోమ్ అనే జబ్బు. సో పియర్ ప్రెషర్ ఎలా ఒక మనిషిని చెడగొడుతుంది లేదా చావగొడుతుంది అనేది, అది దట్ ఈస్ ద సోల్ ఆఫ్ ద సినిమా. నాకు ఆ పాయింట్ అయితే తెగ నచ్చేసింది. అంటే ఇప్పటి వరకు నేనైతే వినలా, చూడలేదు ఇలాంటిది ఒక కాన్సెప్ట్ గురించి. ఇంత మంచి కాన్సెప్ట్ ఎలా స్ట్రైక్ అయిందండి అన్న. లేదండి సర్వేనే ఉంది, ఆల్మోస్ట్ గ్లోబలీ ఒక 12 lakh people పియర్ ప్రెషర్కి లేదా సూసైడ్ చేసుకుంటున్నారు లేదా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. దర్ లైఫ్ ఇస్ గెటింగ్ స్పాయిల్డ్ ఆర్ రూయిన్డ్ ఓన్లీ బికాస్ ఆఫ్ పియర్ ప్రెషర్. అది ఏదో చదువుతుంటే ఇది గుర్తొచ్చింది నాకు. సో ఐ థాట్ ఓకే, అండ్ కొన్ని ఇన్సిడెంట్లు, రియల్ ఇన్సిడెంట్ మన ఊర్లో జరిగినవి, వాటిని కలిపి స్క్రిప్ట్ రాసుకున్నాను. దెన్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే దిస్ హ్యాస్ టు బి టోల్డ్, ఈ కథ చెప్పి తీరాలి అనే ఇంటెన్షన్ వచ్చింది. ప్రొడ్యూసర్ కాల్ చేస్తారు, మాట్లాడతారు అన్నారు.
సో ఆయన కాల్ చేసి రాధామోహన్ గారు తన ఇంటెన్షన్ చెప్పాడు. అంటే సార్ ఇప్పుడు ఎవరు ఇదంతో దానిలోకైనా కూడా లైఫ్ ఇస్ నాట్ బ్యాక్ టు ద నార్మల్సీ. సెట్లోకి ఎవరు రావట్లా, భయంతో ఉండిపోయారు. సో వాళ్ళని అంటే ఎన్ని రోజులు ఇంట్లో కూర్చొని బతకగలుగుతాం చెప్పండి. లైఫ్ హ్యాస్ టు యూనో పర్సిస్ట్ కదా. సో అర్నింగ్ లేక ఏం లేక ఎలా ఎన్ని రోజులు ఎవరో రేషన్ ఇస్తారని వెళ్ళి తీసుకురావడం, వండుకోవడం, తినడం ఎన్ని రోజులు చేయగలుగుతారు చెప్పండి. ఇది ఆగిపోతుంది. సో దే హ్యావ్ టు గెట్ బ్యాక్ టు వర్క్. ఐ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ పీపుల్ టు ద సెట్స్. ఇది నా ఇంటెన్షన్. అందుకే ఇది సినిమా, ఇది చిన్న సినిమా, ఓటీటీ గురించే చేస్తున్నాం. చిన్న సినిమా లెంత్ వైజ్ 100 minutes సినిమా. సో ఓటీటీ గురించే చేస్తున్నాం. సో మీరు ఉంటే బాగుంటుంది అని మా రైటర్ డైరెక్టర్ చెప్పారు. ఎంత తీసుకుంటారండి? ఆ కాన్సెప్ట్ ఐ వాజ్ సోల్డ్ ఫర్ ద స్టోరీ అండ్ దట్ సోల్ ఆఫ్ ద స్టోరీ, ఆ పియర్ ప్రెషర్ కాన్సెప్ట్. అండ్ ఐ స్ట్రాంగ్లీ ఫెల్ట్ దిస్ స్టోరీ హ్యాస్ టు బి టోల్డ్ అని కదా. అండ్ తర్వాత ఈ మనిషి ఈ మాట చెప్పిన తర్వాత ఐ వాజ్ లైక్, సార్ ఒక పని చేయండి, నా స్టాఫ్ ఉంటారు, జస్ట్ పే దెమ్, నాకు ₹1 ఇవ్వద్దు. యువర్ ఇంటెన్షన్ ఇస్ సో గుడ్, యూఆర్ థింకింగ్ ఫార్ అదర్ లైఫ్స్, నాకు ₹1 ఇవ్వద్దండి, నేను చేస్తాను. సూపర్. సో అలా స్టార్ట్ అయింది అది. సూపర్ వశిష్ఠ గారు. అట్లా నిజంగా ఇది ఇట్లాంటివి మాట్లాడాలి. దేనికంటే తెలియాలి, ఒక క్యారెక్టర్ కోసం ఒక నటుడు ఎలా నించుంటాడు అనేది తెలియాలి. స్టాఫ్కి ఇప్పుడు మనం పనిచేస్తే మన స్టాఫ్ నలుగురు బతుకుతారు, మనకు మంచి క్యారెక్టర్ వస్తుంది అనే ఆలోచన ఉండటం అనేది గ్రేట్ సార్. ఐఎమ్ వెరీ సాల్యూట్ మీకు. అంటే నాకు వేరే ఉద్దేశం కాదు, మన గురించి ఆలోచించకుండా మన పక్కన వాళ్ళ గురించి కూడా ఆలోచించే వాళ్ళంటే నాకు చాలా రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్ యూ లాట్. ఇకపోతే ఒకసారి మళ్ళీ త్రిభువనాధారికి వస్తా. ఎందుకంటే ఆ సినిమాలో ఉదయ్ భాను గారు చాలా కాలం తర్వాత చేశారు. ఉదయ్ భాను గారికి మీకు కూడా చాలా కంబైన్డ్ సీన్స్ ఉన్నాయి. ఎలా అనిపించిందండి? మీరు ఆవిడ మీకు ముందు తెలుసా? నాకు పరిచయం లేదు అండ్ టీవీ చూసి అలవాటు లేదు నాకు. ఆవిడ చాలా పెద్ద అచీవ్మెంట్స్, మైల్ స్టోన్స్ సెట్ చేసింది టీవీ ఇండస్ట్రీలో హోస్ట్గా. సో నాకు కొంతవరకు అంటే ఉదయ్ భాను గారిని షోస్లో చూసిన, యాంకరింగ్ చేసినది మాత్రమే గుర్తుంది. అదర్వైజ్ ఆవిడ పేరు చెప్తే చాలామంది చాలా హ్యాపీగా మాట్లాడతారు, పాజిటివ్గా మాట్లాడతారు అండ్ చాలామంది దే లవ్ హర్. సో ఇది ఇంకా తెలియదు నాకు ఎక్కడ మిస్ అయిపోయింది. అండ్ ఆవిడ నాకు తెలిసి ఒక 2 కన్నడ సినిమాలు కూడా చేశారు. సో అప్పుడు చూసిన గుర్తు. ఓకే, లెట్ మీ నో మోర్ అని చూద్దాం, కలిసి పనిచేస్తాం కదా, తెలుస్తుంది అని చూస్తే తర్వాత వెన్ ఐ గాట్ టు టాక్ టు హర్ ఐ అండర్స్టూడ్ హర్ హార్డ్షిప్స్ ఆఫ్ లైఫ్, హర్ యూనో అదొక ఫ్లేర్ అండి. యుద్ధం చేసిందండి. షీ ఈస్ లైక్ యూనో amazing. That courage, that wisdom, and she's ఒక విప్లవకారు లెక్క అండ్ amazing life story and this is a very inspiring journey. ప్రతి ఒక్కళ్ళు మాకు ఈక్వాలిటీ కావాలి, అది కావాలి, ఇది కావాలి అది అనడం కంటే ఇలా బతకాలి చేయటం కరెక్ట్. ఇలా చేస్తే ఈక్వాలిటీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈక్వాలిటీ మోర్ దాన్ ఈక్వాలిటీ. Yeah, she commands the respect kada. Yes. So we don't really have to look down on her. You cannot look down on her. Yes. ఏదో టైం పాస్కి చేసేదానికి పని పాట లేకుండా కూర్చొని ఎక్కడో మూలలో కూర్చొని మొహం తెలియకుండా కమెంట్లు కొట్టొచ్చు, కానీ బతికితే అలా కరేజెస్గా బతకాలి. సూపర్. అసలు ఏం కామెంట్ భలే చెప్పారు. అసలుకి అదే నువ్వు క్రాంతి కిరణ్ అనే అతను నాకు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అనిపించారు. ఆ అబ్బాయి చాలా బాగా చేశారండి. నేను ఏ మాట కామంటే నాకు కూడా ఐ నో యూ, మీరు అలా కనబడితే స్క్రీన్ మీద ఎలా ఉంటుందో ఐ నో. ఎందుకంటే నేను లంబర్ సింగ్ కూడా మీరు యాక్ట్ చేశారు, అది కూడా నాకు బాగా అనిపించింది. అందుకని వీళ్ళందరూ చేశారు, మీరు చేసేసారు ఆల్రెడీ. ఆ కొత్త కుర్రోడిని నేను స్టేజ్ మీద చూసినప్పుడు చిన్న కుర్రోళ్ళ ఉన్నాడు, ఏంటి ఇలా ఉన్నాడు అనుకున్నాను. హీస్ ఆల్సో మ్యాజిక్ చేశాడు. ఈ సినిమా నాకు చాలా నచ్చేది ఎందుకంటే మంచి కథ, మంచి ఇది అది అని కదా మించి చాలా ఫస్ట్స్ ఉన్నాయి ఇందులో. దిస్ ఇస్ అ డెబ్యూటెంట్ డైరెక్టర్, డెబ్యూ ప్రొడ్యూసర్ క్రాంతి, డెబ్యూ హీరోయిన్ సాంచి, డెబ్యూ. సో ఇలాగ చాలామంది డెబ్యూటెంట్స్ ఉన్నారు ఇందులో. అండ్ ప్రముఖంగా మన మ్యూజిక్ డిపార్ట్మెంట్, ఇన్ఫ్యూజన్ బ్యాండ్, ఒక బ్యాండ్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ అక్కడ లైవ్లో ఆడియన్స్ని ఎంగేజ్ చేసి చప్పట్లు వినేటువంటి ఒక బ్యాండు సినిమాకి కంపోజ్ చేస్తానని ఒక ఆలోచన
వాళ్ళకి ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎలా కలిసారో తెలియదు. డైరెక్టర్ మోహన్ కూడా హీ వాజ్ రన్నింగ్ ఎ బ్యాండ్ లైక్ దిస్ బిఫోర్. ఇది తెలియదు నాకు. అందుకనే అసలుకి అందుకనే మీకు ఆ ఇంపాక్ట్ కనబడిద్ది తెలుసా, ఆ లైవ్ బ్యాండ్ మూడు మనకు ఉంటుంది కొన్ని చోట్ల. ఎందుకంటే ఒక చిన్న సౌండ్స్ వినపడతాయి కొన్ని పర్ఫార్మ్ విత్ ద ఆడియన్స్ కదా, వాళ్ళకి ఆడియన్స్ పల్స్ తెలుసు. అండ్ వాళ్ళ టీము ఇచ్చిన మ్యూజిక్, ప్రతి ఒక్క పాట అండ్ ఆర్ఆర్ ఆఫ్ ద సినిమా సో అమేజింగ్. అండ్ ఒక కొత్త టీము, అది ప్రొఫెషనల్ మ్యూజిక్ డైరెక్టర్స్ అయితే కాదు, ఒక బ్యాండ్, లైవ్ బ్యాండ్ పర్ఫామ్ చేసేటువంటి గ్యాంగ్ వచ్చి ఇంత బాగా మ్యూజిక్ అందించారంటే సినిమాకి, మన సినిమాలో అదొక పెద్ద ప్లస్. అలాగే క్రాంతి కూడా, అంటే భయంతో వచ్చాడు సెట్కి. అండ్ హీ వాజ్ లైక్ అంటే యాక్చువల్లీ మన విజయపాల్ రెడ్డి రిలేటివ్ ఆయన యాక్చువల్లీ. సో తను ఐటీ ప్రొఫెషనల్, తను కూడా ఇప్పుడు వర్క్ చేస్తున్నాడు. తను కూడా హీ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్ అనే ఒక ఆశ అయితే ఉండే. ఇది ట్రయల్స్ చేస్తూ ఉన్నాడు. బట్ ఇదొక ప్రాజెక్టు స్టార్ట్ అయింది కాబట్టి చూడరా చేస్తావా అని నేను అడిగినట్టు నేను ఓకే ఆడిషన్ ఇస్తా అని చెప్పి మోహన్ ఆయన ఆడిషన్ తీసుకొని, క్రాంతి ఆడిషన్ తీసుకొని, లేదు సూట్ అవుతాడు క్యారెక్టర్కి అని చెప్పి కాస్ట్ చేశారు. అండ్ తర్వాత ఇనిషియలీ సెట్స్లోకి వచ్చినప్పుడు భయంతో వచ్చేవాడు. డైలాగు చెప్తే సరియా, ఇది ఇలా చేస్తే తప్ప, అది ఆ టెన్షన్సే ఎక్కువ ఉండే. అండ్ కూర్చొని ఒకరోజు మాట్లాడిన తర్వాత దెన్ హీ పిక్డ్ ఇట్ అప్ అండ్ అంతే మాట్లాడుకుంటేనే కమ్యూనికేట్ అవుతుంది. అయినంత వీలైనంత ఎంకరేజ్ చేయు, అంతే. డిస్కరేజ్ ఎప్పుడు ఎవరిని చేయొద్దు. కుదిరితే ఎంకరేజ్ చేయి, లేదా ఊరుకుండిపో. డిస్కరేజ్ చేసి ఉన్న కాన్ఫిడెన్స్ చెడగొట్టేస్తే పాపం ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఎదుగుతారు. ఎవరైనా ఇప్పుడు సినిమా చూసారు కదా, నచ్చింది కదా పర్ఫార్మెన్స్. 100%. సో వెదర్ ఎంకరేజింగ్ హిమ్ వాజ్ అ గుడ్ ఐడియా ఆర్ బ్యాడ్, సూపర్ ఐడియా అంతే. హీఈస్ వెరీ గుడ్ టాలెంట్. కానీ మీ ముందు వేరే వాళ్ళని పొగుడుతుందని తప్పుగా అనుకో. చప్పట్లు పొగట్లు రావాలనేదే నా కోరిక కూడా. అంటే అంత మీలాగా ఉండరు సార్ అందరూ. ఇది ఇంటర్వ్యూ అయిపోయినాక అది ఎడిట్ చేయమని చెప్తారు. నేను ఏం చేయాలి చెప్పండి. అంటే హ్యాడ్ ఐ విష్డ్ సంథింగ్ లైక్ దాట్, ఆ రోజే సెట్లో కూర్చొని అడ్వైజ్ ఇచ్చేదానికంటే ఏదో సెట్ అవ్వట్లేదు తీసేయండి అనేసుకుంటారు. టైం తీసుకుంటున్నాడు, రిటెక్స్ ఎక్కువ అవుతుంది, నా వల్ల కాదు అని ఉంటే అయిపోయింది. దట్ ఈస్ నాట్ ద వే. మనం కూడా యాజ్ ఐ అర్లియర్ టోల్డ్ యూ, వచ్చినప్పుడు మనకు కూడా కొత్త వాళ్ళే. మనకి ఎవరో ఇలాగా ప్యాట్ బ్యాగ్ అని చేసి ఉంటారు, నువ్వు చేస్తావు లేరా చేయరా అని ఎంకరేజ్ చేసి ఉంటారు. దానివల్ల ఇంత దూరం జర్నీ సాగింది, లేకపోతే ఎలా? కరెక్ట్. సో వీలైతే ఎంకరేజ్ చేయు, వై స్టాప్? యూ కెన్ సీ ఇట్ ఆన్ స్క్రీన్ టుడే. సూపర్ యాక్టర్. అందుకే చెప్తున్నా, ఆ పాప ఒక అమ్మాయి మనవరాలు క్యారెక్టర్ చేసింది, ఫ్యాబులస్. మేఘన అండ్ కార్తికేయ ఉన్నది ఒకటే సీన్. బ్రిలియంట్ ఆర్టిస్ట్, అంటే ఆల్రెడీ హీఈస్ అ ప్రూవ్డ్ ఆర్టిస్ట్. అందుకని నేను కొత్త వాళ్ళ గురించి, ప్రూవ్డ్ ఆర్టిస్ట్ అనే దానికంటే ఆ ఏజ్ లో ఆ కన్విక్షన్ కష్టం అండి. అది ఎస్పెషలీ మేఘన అండ్ కార్తికేయ, దట్ ఈస్ ద ఏజ్ ఫర్ పవర్షన్. డైవర్షన్స్ ఎక్కువ ఉంటాయి. టు హోల్డ్ ఆల్ దట్ అండ్ టు స్టే ఫోకస్డ్ అండ్ టు డెలివర్ బ్యాక్ టు బ్యాక్ లైక్ దిస్ ఇస్ డెఫినెట్లీ ఇస్ అమేజింగ్. దే ఆర్ బార్న్ టు బి యాక్టర్స్. నిజమే, కరెక్ట్ అనిపించింది నాకు కూడా. ఎందుకంటే అసలు ఎక్కడా కూడా వాళ్ళు ఇంత వాళ్ళు ఏదో మేము చిన్న ఆర్టిస్టులు ఇంత పెద్ద ఆర్టిస్టులతో చేస్తున్నాం అనేది లేదు. కానీ నాకు ఫైనల్లీ ఇట్స్ ఎ డైరెక్టర్స్ ఫిల్మ్ అండి, 100%. ఇది మోహన్ వత్స. సత్యరాజ్ గారి క్యారెక్టర్ నుండి కార్తికేయ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసినోడు కూడా ఇందులో చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. సత్యం రాజేష్ గారి క్యారెక్టర్ నుండి వీటి గణేష్ గారి క్యారెక్టర్ వరకు, అక్కడ పక్కనున్న కానిస్టేబుల్ క్యారెక్టర్ వరకు వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివి చాలా చాలా ప్లస్లు, చాలా మంచి విషయాలు ఉన్న సినిమా బార్బరిక్. అండ్ యాజ్ ఐ మెన్షన్డ్ ఆల్ దిస్ వై, చాలా యంగ్ వెరీ న్యూ టాలెంటెడ్ పూల్ వచ్చి ఈ సినిమాని ఇంత అందంగా చెక్కారు. అండ్ ఇందులో పార్ట్ అయినందుకు ఐ టేక్ ప్రైడ్. అంటే యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ హ్యావ్ టు ఎంకరేజ్ ఇఫ్ ఐ క్యాన్. డోంట్ డిస్కరేజ్ ఇస్ ద సింపుల్ పాలసీ. అండ్ అప్పుడిప్పుడు ఏడిపిస్తుంటాను మోహన్ని. నేను మోహన్ నీ మీద కేసు పెట్టేస్తా, నాకు చెప్పిన కథ ఏంటి, ఇప్పుడున్నది ఏంటి, ఆడుకుంటాను లైఫ్తో అని. అండ్ యా, ఇట్స్ ఆల్ ఫర్ అవుట్ ఆఫ్ లవ్, ఫార్ ఫన్, బట్ ఇట్స్ రెస్పెక్టింగ్ ద క్రాఫ్ట్, నథింగ్ బట్ దట్. కానీ మిమ్మల్ని చూస్తుంటే మాత్రం చాలామంది డైరెక్టర్లు మీ పేరు చెప్పుకుంటారు సార్, నాకు తెలుస్తుంది. ఎందుకంటే చాలా కష్టం. ఆ రోజు పని ఆ రోజు చూసేసుకొని మనకెందుకులే అవతలతో అనుకునే రోజుల్లో
ఒక డైరెక్టర్ గురించి కానీ ఒక సినిమాకి చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళతో మీరు నించున్న విధానానికి నాకు చెప్పారు, విజయపాల్ గారు చెప్పారు, చాలా సపోర్ట్ చేశారండి, లేకపోతే ఇక్కడ దాకా రాలేము మేము అని. కానీ మీరు ఇందాక మాట్లాడుతూ ఉన్నప్పుడు పార్క్ హైత్లో స్టే చేస్తున్నారు సార్. ఇట్స్ ఫ్రెండ్లీ సజెషన్ ఒకటి చెప్పొచ్చా? చెప్పండి. నా మాటిని మీరు ఒక అపార్ట్మెంట్ కొనుక్కోండి హైదరాబాద్లో, మీరు ఫ్యూచర్ అంతా కూడా ప్రొడ్యూసర్కి మన పార్క్ హైత్ అనగానే భయపడతారు అందరూ కూడా. విజయపాల్ గారు లాగా బాగా దుడ్డున్న మనుషులు రారు. లేదండి, అంటే విజయపాల్ గారితో మాట్లాడితే తెలుస్తుంది. నేను పార్క్ హైత్ వద్దు, ఎందుకు ఎక్స్ట్రాగా డబ్బులు ఖర్చు పెడతారు, ఒక ఇల్లు తీసుకుందాం అని చెప్పారా? చెప్తే సూపర్. అయితే అంటే ఐ డోంట్ వాంట్ టు డ్వెల్ ఆన్ దట్ టాపిక్, నా గురించి నేను వాదన చేసుకోను. కానీ దట్ వాజ్ మై సిన్సియర్ సజెషన్ బికాస్ సచ్ అ ప్యాషనేట్ టీమ్, అంత మంచిగా అంత కొత్త వాళ్ళంతా చేరి ఇలాంటిది ఒక స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయాలని ఉన్నప్పుడు నా వల్ల ఎంత అయితే అంత సపోర్టివ్గా ఉండాలనే ఒక ఇంటెన్షనే. సో చెప్పాను, బట్ వాళ్ళదేదో ఉంటుంది కదా. ఐ డోంట్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ డోంట్ వాంట్ టు డ్వెల్ ఆన్ దట్. బట్ యా, ఐఎమ్ సంబడి who will go to any extent for a good cinema. I can do anything and everything for a good cinema. ఎలాంటి ఒంటి నిండా ఇంజురీస్ ఉన్నాయి, అన్ని జాయింట్లు తిన్నాయి, అయినా ఐఎమ్ ఆల్రెడీ రైట్ సెట్ బ్యాక్. సూపర్. ఇప్పుడు హీరోగా చేయమని మిమ్మల్ని ఎవరు అడగలేదు సార్? చాలా ఆఫర్స్ వస్తాయండి నాకు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ హీరో విలన్ ట్యాగ్. అదే అందుకే నాకు ఇప్పుడు పెద్ద ఒక సెటప్లో మంచి హీరోయిన్, మంచి డాన్సు, ఫైట్స్ ఉన్న యావరేజ్ స్టోరీ ఇస్తే, ఇంకో పక్కన కొత్త టీము, చిన్న బడ్జెట్, మంచి అద్భుతమైన క్యారెక్టర్, ఇది రెండిట్లో దేన్ని ఎంచుకుంటారు అంటే దీని చిన్న బడ్జెట్ సినిమాని ఎంచుకుంటా. ఇట్స్ నాట్ బికాస్ ఐ హ్యావ్ టూ మచ్ ఆఫ్ మనీ, ఇట్స్ బికాస్ ఐ గెట్ జాబ్ సాటిస్ఫాక్షన్ హియర్ దాన్ డూయింగ్ సంథింగ్ దట్ ఐ డోంట్ లైక్. ఐ వుడ్ వాంట్ టు డూ వాట్ ఐ లవ్ ద మోస్ట్. అంతే. సూపర్ సార్. అంటే మనకి తృప్తినిచ్చేది చేయాలి ఎండ్ ఆఫ్ ద డే, అంతకు మించి. నాకు హీరోగానే ఆఫర్స్ ఎక్కువ. అండ్ ప్రతిసారి అంటే నేను ఇంట్లో ఉంటే ప్రతిరోజు మినిమం వర్స్ట్ కేస్ సినారియో ఒక్కటో రెండో కథలు వింటా. అండ్ ఓన్లీ ద స్టోరీస్ దట్ ఎగ్జైట్ మీ ఇస్ వాట్ ఐ పిక్. మీలో మిమ్మల్ని రివ్యూ చేసుకునేది ఎవరు? మీరా? మీ సినిమాలు చూసి మేడం హరిప్రియ గారు ఏమైనా రివ్యూ చేస్తారా? షీఈస్ అ వెరీ గుడ్ క్రిటిక్ ఆఫ్ మై, బట్ వీ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ఈచ్ అదర్స్ వర్క్. ఓకే. తను ఇంటికి వచ్చిన తర్వాత నా ఈ ఫైనాన్షియల్ హ్యాండ్లింగ్ ఫ్రీ అయ్యింది, బర్డన్ ఫ్రీ అయింది నాకు, ఆ ఒక సాటిస్ఫాక్షన్ తప్ప. షీ డజంట్ ఇన్వాల్వ్ హౌ మచ్ ఐ చార్జ్, ఎంత తీసుకోవాలి, అది ఇది లేదు. అథవా ఇలాంటి స్క్రిప్ట్ చేయొద్దు అని లేదు. స్క్రిప్ట్ నేను ఇది కథ అని డిస్కస్ చేస్తాం, అందులో ఏదైనా ఎక్స్పీరియన్స్, నాకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సో ఇలా ఉంటే బాగుండు అని ఒక సజెషన్ ఉంటుంది తప్ప నో ఇన్వాల్వ్మెంట్. వీ డోంట్ ఇన్వాల్వ్ ఇన్. మీరు ఏదైనా సజెషన్స్ ఇస్తారా? ఖచ్చితంగా. తన స్టోరీ వింటుంటే నేను ఫ్రీ ఇంట్లో ఉంటే తన స్టోరీ కూడా నేను కూడా వింటా ఇంట్లో ఉంటే. లేకపోతే స్టోరీ నరేషన్ అయిన తర్వాత ఇలా కాన్సెప్ట్ అని చెప్తే ఇది ఇలాంటివి ఉంటే సూట్ అవుతుంది, లేదా ఇది సూట్ అవ్వదేమో, అలా ఒక ఒపీనియన్స్ మాత్రమే చెప్పుకుంటాం. సో ఇట్స్ నాట్ లైక్ డిసిషన్, ఇట్స్ జస్ట్ ఒపీనియన్స్. ఎలాంటి సినిమాలు చేయబోతున్నారు సార్ ఫ్యూచర్లో? ఆల్వేస్ సంథింగ్ దట్ ఐ హావెంట్ డన్ బిఫోర్. ఇంతకుముందు చేయని ఒక సినిమా మళ్ళీ రాబోతుంది అని ఒక అష్యూరెన్స్ అయితే ప్రతిసారి ఇవ్వగలుగుతా. చేసినదే మళ్ళీ నేను చేయను. సినిమాలో ఉన్న రామ్ క్యారెక్టర్ అంటే లాంటి క్యారెక్టర్స్ లైఫ్లో మనకి తారాస పడితే మనం ఎలా చూడాలి సార్ వాళ్ళని? సినిమా అయినా రియల్ లైఫ్లోనైనా మనకి దెర్ ఈజ్ నో డెఫినిటిజం ఫర్ ఎనీ క్యారెక్టర్. జరిగే విషయాలు వాటికి మనం స్పందించే రీతి, ఆ విధానం, ఆ పర్టికులర్ సిచ్యువేషన్, ఆ పర్టికులర్ టైం లైన్లో. సో వాటి మీద కంట్రోల్ ఉంటే, ప్రతి క్షణం మనం కాషియస్గా ఉంటే, భయంతో ఉండిపోవాలి అనేది కాదు, కాషియస్గా ఉండాలి. మన వల్ల ఎవరు బాధపడవద్దు, వేరే వాళ్ళ వల్ల మనం బాధపడవద్దు అనే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. అండ్ లివ్ ద మూమెంట్ ఇన్ యువర్ లిమిట్స్ విచ్ విల్ నాట్ హర్ట్ అదర్స్, ఎమోషన్ ఆర్ ఎగ్జిస్టెన్స్. ఎమోషన్స్తో సినిమాలు చేయొచ్చా, నంబర్స్తో సినిమాలు చేయొచ్చా? ఎమోషన్స్ని మించిన నంబర్స్ లేవు. నెంబర్స్ ఉండదు. సత్యరాజ్ గారితో మీ కాంబినేషన్ ఉండింది, చిన్నవి ఉన్నాయి, బట్ ఆయనతో ఎలా ఉండింది మీ? ఇందులో
ప్రతి ఒక్కళ్ళు ప్రతి క్యారెక్టర్ కలిసినా కలవకపోయినా దే ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్. అవును. ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ లింక్డ్. అండ్ సత్యరాజ్ గారు కానీ ఉదయభాన్ గారు కానీ వాళ్ళతో ఎక్కువ స్క్రీన్ టైం ఉండదు మనకి, అవును. బట్ ద జర్నీ ఈజ్ విత్ దెమ్ ఓన్లీ. అవును. మొత్తం ఒక రౌండ్లో ఉంటారు మొత్తం అందరు కూడా, ఎవరికి ఎవరు సంబంధం లేదు, ప్రతి ఒక్కళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అవును. ఈవెన్ ఆ స్కూల్ డ్రైవర్తో సహా. అవును. స్కూల్ బస్ డ్రైవర్ అసలు యూ డోంట్ ఈవెన్ లుక్ ఎట్ దెమ్ కదా, ఎలా ఉంటారు ఎవరాళ్ళు. నాకు అన్నిటికంటే నాకు మోహన్లో నచ్చిన క్వాలిటీ ఏంటంటే శ్మశానం అతను దాన్ని కన్వే చేయడం కోసం మీ స్కూల్ అమ్మాయి లానే ఉంది అని చెప్పి శ్మశానం అతనితో చెప్పించాడు. నాకు అది నచ్చింది. అందుకని ఈ సినిమాని పర్టికులర్గా కీన్ కాన్సన్ట్రేషన్తో చూడాలి. ఎక్కడ ఏ సీన్ మిస్ అయినా మిగతా దానికి ఇంటర్లింక్ మిస్ అయిపోతారు. వెరీ ట్రూ, రైట్, వెరీ ట్రూ. అండ్ సి యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్ కదా, ఇలాంటి సినిమా ఇందులో ఏ బడ్జెట్ ఎంత, ఎవరెవరు ఉన్నారు, లేదా ఎవరి రెమ్యునరేషన్ ఎంత అనే దాన్ని మించి సొసైటీకి కావాల్సినటువంటి ఒక మంచి విషయం ఉన్న సినిమా. రైట్. దీన్ని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ తరపున ఎలా అయితే అలాగే సపోర్ట్ చేయాలి. డెఫినెట్గా చేయాలి సార్. నేను అందుకే కదా నా వైపు నుంచి నిజంగా నాకు నచ్చింది. హానెస్ట్గా రాత్రి నుంచి నేను ఎంతమందికి చెప్పినా నాకే తెలుసు. ఆ సినిమా చూడండి, డోంట్ మిస్. ఇండస్ట్రీ పీపుల్ మస్ట్గా చూడండి. ఎందుకంటే ఒక థ్రిల్లర్ని ఎలా హ్యాండిల్ చేయాలి. సో ఇలాంటి మంచి సినిమాలకి మీలాంటి వాళ్ళు మీడియా వాళ్ళు సపోర్ట్ చేసినప్పుడు జనాల్లోకి వెళ్తుంది. అండ్ వాళ్ళది కదా, అంతే, దే ఆర్ జడ్జెస్. దే ఆర్ ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ జడ్జెస్. కాకపోతే ఈ జడ్జెస్ అందరూ కూడా థియేటర్స్కి రావట్లేదు. ప్రాబ్లం ఏంటి? ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటున్నారు. అది ఒక చిన్న పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ అలా ఆలోచిస్తారండి. ప్రతి ఒక్కరు అలా ఆలోచించరు. మనకి ఓటీటీ కంటే పెద్ద ఛాలెంజ్ ఎక్కడ ఉందో అంటే, ఇది ఒకటి వినాయక చవితి జరిగింది, ఆ ఒక ఫెస్టివ్ మోడ్లో ఉన్నారు, అదొకటైతే ఇంకొక వైపు పెద్ద ఛాలెంజ్, పెద్ద విలన్ మన సినిమాలకి అంటే స్మార్ట్ ఫోన్. స్మార్ట్ ఫోన్ హ్యాస్ కెప్ట్ దెమ్ సో ఆక్యుపైడ్. ప్రతి ఒక్కళ్ళు గంటల కొద్దీ అలా కూర్చొని ఉండిపోతారు, ఇలా స్క్రాల్ చేస్తూ. అండ్ ఎంత డ్యామేజింగ్ అంటే అది మన బ్రెయిన్స్కి. గంటల కొద్దీ అక్కడే ఉన్నా మనకి ఒక పర్సిస్టెన్స్ ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు, ఫోకస్ ఉండదు. ఎందుకంటే మ్యాక్సిమం 15, 20, 30, 60 సెకండ్స్ అయితే పీక్స్. అంతా కూర్చొని చూసే ఓపిక కూడా లేదు. టెంట్ మొత్తం 1 అవర్ మాట్లాడితే 1 అవర్ ఇంటరాక్షన్ చూసే వాళ్ళు 10 మంది కూడా ఉంటారు. సో దట్ ఈస్ బికమ్ ద న్యూ వరల్డ్. అది చాలా డేంజర్. ఎనీవే సార్, సూపర్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలిసినందుకు. ఒక మంచి కంటెంట్ గురించి మాట్లాడాం, అట్ ద సేమ్ టైం మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పారు. ఏమన్నా ఇబ్బంది పడి ఉంటే డోంట్ హెసిటేట్ మీ. థ్యాంక్ యూ ఆల్. మీరు కూడా మంచి సినిమాలు చేయాలి, మీరు విపరీతంగా పేరు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇదండి, ఇప్పుడు ఇతను కన్నడ నటుడు అనాలా, తెలుగు నటుడు అనాలా, తమిళ నటుడు అనాలా, కంప్లీట్ ఇండియన్ నటుడు అందాం. ఎందుకంటే ఎక్కడ ఏ భాషలో చేసినా ఆ భాషకి పరిపూర్ణమైన న్యాయం చేయగల నటులు అతి కొద్ది మంది ఉన్నారు. ఆ అతి కొద్ది మందిలో వశిష్ఠ సింహ ఉన్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను. చూస్తూనే ఉండండి, ఇలాంటి టాలెంట్స్ అన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ట్యాగ్ తెలుగు, నేను మీ శివ మల్లాల. థ్యాంక్ యూ.